ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిని నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యః ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. లెక్చారన్నమాట. సో నిన్న చాలా అత్యంత పవిత్రమైన రోజు. మన ఆచార్యుల్లో ముగ్గురు ప్రముఖమైన ఆచార్యులు శ్రీల రఘునాథ్ దాస్ గోస్వామి, శ్రీల రఘునాథ్ భట్ట గోస్వామి మరియు శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి. వారి ముగ్గురు యొక్క తిరోభావతి నిన్న జరిగింది. కాబట్టి వీ కెన్ డిస్కస్ సమ్టైమ్స్ వైష్ణవ ఆచార్యుల గురించి డిస్కస్ చేసుకోవడం కూడా చాలా చాలా మనకి మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. కాబట్టి ఈరోజు మన ముగ్గురు ఆచార్యుల గురించి చర్చించుకుందాము. ముఖ్యంగా రఘునాథ్ భట్ట గోస్వామి మరియు కవిరాజ్ గోస్వామి. ఇక్కడ రఘునాథ్ దాస్ గోస్వామి గురించి మనము రెగ్యులర్గా డిస్కస్ చేస్తూ ఉంటాం. టిపికల్గా ఎవ్రీ విచ్ ఫెస్టివల్ వి డిస్కస్ అబౌట్ రఘునాథ్ దాస్ గోస్వామి? పానీహాటి. కాబట్టి రఘునాథ్ దాస్ గోస్వామి సౌండ్ ఇస్ ఓకే, ఓకే. సో రఘునాథ్ భట్ట గోస్వామి మరియు కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి గురించి చర్చిద్దాము. సో ఫస్ట్ థింగ్ అబౌట్ రఘునాథ్ భట్ట గోస్వామి, యాక్చువల్గా చైతన్య చరితామృతంలో ఆయన గురించి వర్ణన ఎక్కువ ఉండదు. బికాస్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి చైతన్య చరితామృతం రాయడానికి సంకల్పించుకున్నప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటారనమాట. అక్కడ కొంతమంది ఆచార్యులు ఏమని చెప్తారు, ఆశీర్వాదం ఇస్తా, ఎప్పుడు తప్పటి అడుగుతాం, డొనేషన్ రోజు కొంచెం హెల్ప్ అయ్యింది, ఇస్తాను, నా పేరు శిలాఫలకం మీద ఇస్తానన్నమాట. అదిగో ఫ్రంట్లో వేయాలి, ఇక్కడ వేయాలి, అక్కడ వేయాలని చెప్పి. సో గోస్వామి కూడా ఏం చెప్పారు, మా పేరు ఫ్రంట్ పేజ్లో వేస్తేనే అప్పుడు మేము ఇస్తాం బ్లెస్సింగ్స్ అని చెప్పారు కదా. ఏమని చెప్పారు, మా పేరు మా డిస్క్రిప్షన్ మా గురించి రాకూడదు, అప్పుడే మేము బ్లెస్సింగ్స్ ఇస్తాము అని చెప్పారు అనమాట. సో ఇలా కూడా ఉంటారా అనిపిస్తుంది మనకి, ఉంటారు డివోటీస్. సో లోకనాథ్ గోస్వామి, భూగర్భ గోస్వామి, రఘునాథ్ భట్ట గోస్వామి వీళ్ళందరూ కూడా ఏమని చెప్తారు కండిషను, మా గురించి డిస్క్రిప్షన్ ఉండకూడదు, దానివల్ల వీళ్ళకి బ్లెస్సింగ్స్ అని చెప్పి. సో రఘునాథ్ భట్ట గోస్వామి గురించి మనకి ఎక్కువ వర్ణన రాదు, బట్ త్రూ డిఫరెంట్ స్క్రిప్చర్స్ మనకి ఏదైతే అందుబాటులో ఉందో ఐ విల్ డిస్క్రైబ్. సో శ్రీ చైతన్య మహాప్రభు ఆయన నిమాయ పండిట్గా ఉన్నప్పుడు
దట్ ఈస్ యాక్చువల్లీ వాట్ లీలా, దట్ ఈస్ శాస్త్రిక్. సో మహాప్రభు పండిత లీల, ఆయన పండిత లీలలో పాండిత లీల ఉన్నప్పుడు ఆయన అందులో భాగంగా ఒకసారి బంగ్లాదేశ్ వెళ్తారనమాట. ఈ గాట్ ఇన్విటేషన్ ఫ్రమ్ బంగ్లాదేశ్ బికాస్ ఈజ్ ద గ్రేటెస్ట్ స్కాలర్ మొత్తం బెంగాల్లో మొత్తం. సో బంగ్లాదేశ్లో వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆయన వెళ్ళకముందే ఆయన పేరు అక్కడ మారుమోగిపోతుంది. అండ్ మహాప్రభు ఎప్పుడైతే వెళ్తారో కొన్ని వేల మంది మహాప్రభు నుంచి సంస్కృతం నేర్చుకోవడానికి వెళ్తారు అక్కడ. సో మహాప్రభు బికమ్ వెరీ ఫేమస్ ఇన్ బంగ్లాదేశ్ ఆల్సో. తర్వాత అక్కడ ఒక డివోటీ ఉంటారు, ఆయన పేరు తపన్ మిశ్రా. సో తపన్ మిశ్రా అనే వ్యక్తి వాస్తవంగా బాగా చదువుకున్నవాడు, సంపన్నుడు, అన్ని విధాలుగా యోగ్యుడు, మెటీరియల్లీ ఆల్సో వెరీ రెస్పెక్ట్ఫుల్ ఫ్యామిలీ, రైట్, బ్రాహ్మణ్ ఫ్యామిలీ. కానీ ఆయనకి సంపూర్ణంగా సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. ఎందుకంటే యాక్చువల్గా జీవితం అంటే ఏమిటి, అంతిమ లక్ష్యం ఏమిటి, దాన్ని ఎలాగా సార్థకం చేసుకోవాలని చెప్పి ఎప్పుడు కూడా ఆ యొక్క హీఈస్ ఆల్వేస్ హ్యావ్ ద డౌట్. మనకు ఆ డౌట్స్ లేవు. ఎందుకు లేవు? శ్రీల ప్రభుపాద్కి. బికాజ్ ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్, ప్రభుపాద్ గివెన్ ఎవ్రీథింగ్. మీకు అవసరం తెలుసా, పాతకాలం రోజులతో పోల్చుకుంటే ఇప్పుడు లైఫే ఈజీ. ఎందుకంటే పాతకాలంలో వాళ్ళు ఎంత విద్యావంతులు, వాళ్ళకి అన్ని శాస్త్రాలు అందుబాటులో ఉంటాయి. వేదాలని, ఉపనిషత్తులని, పురాణాలని చెప్పి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క దాని మీద హైలైట్ చేస్తూ ఉంటుంది. బికాజ్ దే ఆర్ టూ మచ్ లెర్నెడ్ పీపుల్. వాళ్ళు టూ మచ్ లెర్నెడ్ కాబట్టి వాళ్ళకి ఏది లైక్ మనం భాగవతం గమనించిన పరీక్షితులు అడుగుతారనమాట అక్కడ ఉన్న సాధువులకి, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ లైఫ్ అంటే జీవితం లక్ష్యం ఏమిటి, మరియు మృత్యు సమీపిస్తున్న వ్యక్తి యొక్క జీవిత లక్ష్యం ఏమిటి అని చెప్పి. అవునా కదా? సో వాస్తవంగా మనకు తెలుసు అది డైరెక్ట్లీ. ఎందుకు తెలుసు అంటే మన క్వాలిఫికేషన్ ఏంటి, మనకి ఏం లేకపోవడం మన క్వాలిఫికేషన్ అది. బికాజ్ వీ డోంట్ నో ఎనీథింగ్, బికాజ్ ఆఫ్ విచ్ వీ జస్ట్ యాక్సెప్టెడ్ ప్రభుపాద్ అండ్ థింగ్స్ ఆర్ క్లియర్. బట్ వాస్తవంగా శాస్త్రాలు అనేవి మహాసముద్రం లాంటివి. ఇంకా చెప్పాలంటే సముద్రం కాదు, మహాపురుషు స్వయంగా ఏమి చెప్తారు శాస్త్రం గురించి ఏం చెప్తారంటే, దిస్ ఇస్ లైక్ ఎ డెన్స్ ఫారెస్ట్, ఒక దాన్ని ఏమంటారు, దట్టమైన కారడవి. సో అందులో ఒకసారి ప్రవేశించిన తర్వాత యాక్చువల్గా మన డైరెక్షన్ ఏంటి, మార్గం ఏంటని చాలాసార్లు తెలుసుకోలేము మన మధ్య. సో ఏది రైట్ డైరెక్షన్, ఏది మొత్తం తిరిగి వస్తున్నాము, స్ట్రైట్ ఫార్వర్డ్ డైరెక్షన్ ఏంటి అని చెప్పి. సో మన శాస్త్రాలు కూడా లైక్ దట్ ఓన్లీ. అందుకే మహాప్రభు షణోడియా బ్రాహ్మణ్తో అంటారనమాట, ఏమంటారు, మహాజనం ఏన గతాసపంత అంటారు, తర్కో ప్రవిశ్యత్తు తెలుపుతా అంటారు అనమాట. బికాజ్ దేర్ నో ఎండ్ టు ఆర్గ్యుమెంట్, దేర్ నో ఎండ్ టు లాజిక్. శాస్త్రం ఆధారంగా కూడా. సో తపన మిశ్రకి ఏంటది, యాక్చువల్గా అన్ని శాస్త్రాల యొక్క సారం ఏమిటి మరియు దాన్ని ఎలాగ పొందాలి అని చెప్పి. సో ప్రతిరోజు ఆయన భగవంతుని వేడుకుంటాడు, భగవంతుని ప్రార్థిస్తారన్నమాట పడుకునే ముందు కూడా, నాకు స్వామి నాకు దయచేసి మార్గం చూపించండి అని చెప్పి. సవాళ్ళకి జీవితకాలం మొత్తం అలాగే ప్రార్థిస్తూ ఉంటారు. సో ఒకరోజు భగవంతుడు ఇద్దరు చెప్తారనమాట, యాక్చువల్గా నీ ప్రశ్నలన్నిటికీ సమాధానము తెలుసుకునే ఆసన్న సమయం వచ్చింది, అండ్ ఎవరైతే చెప్తారో ఆ వ్యక్తి పలానా లొకేషన్లో ఉన్నారు, ఈ గో అండ్ అప్రోచ్ అని చెప్పి. సో వెంటనే తప్పని మిషన్ మార్నింగ్ లేచి ఆ ప్రదేశానికి వెళ్తారు. అక్కడ ఎవరుంటారు, శ్రీ గౌరాంగ మహాప్రభుకి. కానీ ఏ రూపంలో ఉంటారు, నిమాయ్ పండిత్. ఈజ్ నాట్ ఎట్ యాక్చువల్గా ఆయన అప్పటికీ తన యొక్క భక్తి లీల ఇంకా పూర్తిగా ప్రదర్శించరు. మహాప్రభు ఫస్ట్ టైం బంగ్లాదేశ్ వెళ్తారు, తిరిగి వస్తారు. సెకండ్ టైం మళ్ళీ గయా వెళ్తారు. తన తండ్రి గారికి అట్లా ఏమంటారు, పిండ ప్రోగ్రామ్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ పిండ ప్రధాన కార్యక్రమానికి వెళ్తారు. తిరిగి వస్తున్నప్పుడు, ఎందుకంటే అక్కడ గయాలో ఉన్నప్పుడు తన గురువు గారిని కలుసుకోవడము, గురువు గారిని సేవ చేయడము, గురువు గారి నుంచి వినడము, దట్ ఈస్ వేర్ యాక్చువల్లీ ఆయన నిమాయ్ పండిత్ నుంచి రైట్. సో హీ కమ్స్ టు యాక్చువల్గా డివోటీ కాన్షియస్ వస్తారనమాట. ఆ మహాప్రకాష్ భావని ప్రదర్శిస్తారు అది. అండ్ అది ఫుల్గా ఎలా మేనిఫెస్ట్ అవుతుంది, రిటర్న్లో దారిలో మధ్యలోని కన్నయ్య నక్షాల దగ్గర త్రిభంగి రూపంలో ఉన్న కృష్ణుణ్ణి, నీలమేఘ క్షేముడైన కృష్ణుణ్ణి త్రిభంగి రూపంలో ఉన్న ఆ చెట్టు మీద చూసినప్పుడు అప్పుడు భగవంతుడు సంపూర్ణంగా తన యొక్క అష్టసాత్విక వికార భావాన్ని ప్రదర్శిస్తారు. అంతకుముందు మహాప్రభు ఇట్ డజంట్ మేనిఫెస్ట్. చిన్నప్పుడు నట్కట్ అంటే మిస్చీవియస్ పాస్ టైమ్స్, తర్వాత స్కాలర్లీ పాస్ టైమ్స్ వాటిలోనే ఉంటారు. కానీ ఎవ్రీవన్ నోస్ మహాప్రభు గురించి ఏంటది, ఆయన వాస్తవంగా అంటే సడన్గా అప్పుడు పుట్టుకొచ్చలేదానికి, ఆయన అలా ఉండాలనుకున్నారు. అదే ఈ జస్ట్ వాంట్ టు రిలీష్ స్కాలర్లీ భావ.
అందుకనే కదా శ్రీవాస్ పండిత్ మరియు గదాధర్ పండిత్ వీళ్ళందరూ కూడా మహాప్రభు చూస్తే పారిపోయేవాళ్ళు. వాళ్ళు అమ్మో దొరికే ఉంటే అయిపోతామని చెప్పి వాదించేవాడు, అన్ని అడ్డంగా వాదించేవారు. ఒకడు అడిగేవారు దీన్ని తప్పు చెప్పమనేవారు, చెప్పలేకపోయేవారు. ఆయన తప్పని చెప్పేవారు. సరే ఇది రైట్ అంటే ఇది రైట్, మళ్ళీ దానే తప్పని వాదించేవారు అనమాట. సో అలాగా అంటే ఏది చెప్పినా ఎస్ అంటే నో, నో అంటే ఎస్. రైట్? మీకు అనిపిస్తుంది ఇందులో గొప్ప ఏమని రోజు ఇళ్ళలో ఇలాగే ఉంటుంది కదా హస్బెండ్ వైఫ్ రిలేషన్స్ అని చెప్పి. కానీ శాస్త్రం ఆధారంగానే దాన్నే ఎస్ అని ప్రూవ్ చేస్తారు, నో అని ప్రూవ్ చేస్తారు, మళ్ళీ ఎస్ అని ప్రూవ్ చేస్తారు, మళ్ళీ నో అని ప్రూవ్ చేస్తారు. వాళ్ళు ఆశ్చర్యపోతారు, ఒక వ్యక్తి ఎంత ఇంటెలిజెంట్ ఎలాగా అని చెప్పి. అన్బిలీవబుల్ ఇంటెలిజెన్స్. సో ఇదే ఇంటెలిజెన్స్, ఎంత ఇంటెలిజెంట్ పర్సన్, ఎంతటి అట్రాక్టివ్ పర్సన్ అసలు డివోటీ అయితే ఎంత బాగున్నావు అని చెప్పి ప్రతి ఒక్కరూ అంటే మహాప్రభు పారిపోతారు వాళ్ళు, కానీ ప్రార్థిస్తారు భగవంతుని. ఈ వ్యక్తి డివోటీ అయితే బాగుందని చెప్పి వాళ్ళు ప్రార్థన మహాప్రభు వినిపించేవారు. మహాప్రభు పూర్తిగా వినిపిస్తారు. మహాప్రభు లాఫ్స్ టైం విల్ కమ్ అని చెప్పి. జస్ట్ డివోటీయే కాదు, యూ విల్ బీ మేనిఫెస్ట్ ద సుప్రీం లార్డ్స్ కాన్షియస్నెస్. సో దట్ ఈస్ దేర్, కాకపోతే అన్మానిఫెస్ట్. కానీ ఫస్ట్ టైం బంగ్లాదేశ్లో మహాప్రభు ఉన్నప్పుడు ఎప్పుడైతే తపన్ మిశ్రా వెళ్ళి ఆయన సరెండర్ అయ్యి అడుగుతారు, ఇదే ప్రశ్న అడుగుతారు, జీవిత యొక్క లక్ష్యం ఏమిటి, దాన్ని సాధించే మార్గం ఏమిటి అని చెప్పి. సో దట్ ఈస్ ద ఫస్ట్ టైం శ్రీ చైతన్య మహాప్రభు ఇంకా పూర్తిగా ఆ డివోటీ కాన్షియస్లోకి మేనిఫెస్ట్ అంటే బాహ్యంగా ప్రదర్శించకపోయినా సరే, అప్పటికి ఇంకా స్కాలర్లీ కాన్షియస్ ఉన్నా సరే మహాప్రభు ఏమని చెప్తారంటే అక్కడ ఆయనకి, ద గోల్ ఆఫ్ లైఫ్ ఇస్ టు లవ్ కృష్ణ అండ్ సర్వ్ కృష్ణ విత్ బాడీ, మైండ్ అండ్ సోల్. భగవంతుణ్ణి ప్రేమించాలి, మరి భగవంతుణ్ణి కాయ మనస వాచ సేవించాలి. ఇది జీవితం ఒక లక్ష్యం. అని లక్ష్యాన్ని ఎలా సాధించాలి? భగవంతుని ప్రేమించాలి అంటే ప్రేమించాలి, ఫైన్. ఎలా ప్రేమించాలి? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ విధంగా శ్రీ చైతన్య మహాప్రభు హరినామాన్ని ఉపదేశిస్తారు తపన్ మిశ్రకి అండ్ జీవిత గమ్యం చెప్తారు. తర్వాత ఏమని చెప్తారు ఇంట్రెస్టింగ్లీ, మీరు ఇప్పుడు వారణాసికి షిఫ్ట్ అవ్వండి, అక్కడ షిఫ్ట్ అవ్వండి. తర్వాత నేను మళ్ళీ నా లీలలో భాగంగా వారణాసి వస్తాను, వచ్చి అప్పుడు మీకు ఇంకాస్త నేను నా సాంగత్యాన్ని ఇస్తాను అని చెప్తారు. వాస్తవంగా వారణాసి అనేది మొదటి నుంచి వైష్ణవులకి దట్ ఈస్ ఏ పాకిస్తాన్ లాంటిది అనమాట. ఎందుకంటే వారణాసి ఇస్ ఎ ప్లేస్ ఆఫ్ ఇంపర్సనలిస్ట్ అండ్ మాయావాదీస్. సో అలాంటి ప్లేస్లో వెళ్ళి ఉండమని చెప్తున్నారు. ఇంకా గో అండ్ ప్రీచ్ ఇన్ పాకిస్తాన్ అని అన్నట్టు. సో అక్కడికి వెళ్ళి మీరు ఉండండి, నేను మీకు సమయాన్ని ఇస్తాను చెప్పి. కానీ తప్పని మిశ్రా తను యాక్చువల్ స్వస్థలమైన బంగ్లాదేశ్ విడిచిపెట్టి వారణాసి వెళ్తారు. అక్కడ ఇంకొక డివోటీ ఉంటారు. అక్కడ అందరూ మాయావాదీసే, ఓన్లీ 2 ఫ్యామిలీస్ డివోటీ ఫ్యామిలీస్ అనమాట. ఆయన ప్లస్ రెండోది చంద్రశేఖర్ ఆచార్య. సో వాళ్ళిద్దరూ వారణాసిలో ఉంటారు. మహాప్రభు వస్తారా అని చెప్పి. కానీ మహాప్రభు చాలా సంవత్సరాల తర్వాత, దిస్ వాజ్ స్టూడెంట్ పాస్ టైం, అంటే ఆయన వయసు 15 ఏళ్ళ కన్నా చిన్న ఉంటుంది. తర్వాత మోర్ దెన్ ఎ డికేడ్ మహాప్రభు సన్యాసం తీసుకున్న తర్వాత బృందావన్ వెళ్తారు కదా. సన్యాసం తీసుకున్న జగన్నాథ్పురి వస్తారు, దక్షిణ భారతం వెళ్తారు. దక్షిణ భారతం లీలలు ముగించిన తర్వాత మళ్ళీ జగన్నాథ్పురి వస్తారు. జగన్నాథ్పురి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల పాటు భక్తులు మహాప్రభుని ఈరోజు రేపు అని చెప్పి అలా డిలే చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఆఫ్టర్ 2 years మహాప్రభు బృందావన్ వెళ్ళే ఛాన్స్ వస్తుంది. అండ్ బృందావన్ వెళ్తారు. వెళ్తున్నప్పుడు రూపగోస్వామిని కలుస్తారు ప్రయాగరాజ్లో. అండ్ బృందావన్ వెళ్ళి అక్కడ ఉండి 2 months తిరిగి వస్తున్నప్పుడు రిటర్న్లో మహాప్రభు వారణాసిలో కలుస్తారు అన్నమాట. వారణాసిలో ఆగుతారు ఎవరి కోసం? సనాతన గోస్వామి కోసం. అక్కడే సనాతన గోస్వామి రాకముందే అక్కడ చంద్రశేఖర్ ఆచార్య వారి ఇంట్లో ఉంటారు. ఉండి తపన్ మిశ్రాకి డైలీ తపన్ మిశ్రా చేతిలో ప్రసాదం తీసుకునేవారు అనమాట. సో ఆ విధంగా చంద్రశేఖర్ ఆచార్య తపన్ మిశ్రాకి చాలా సమయం ఇచ్చారు. సనాతన గోస్వామి కూడా వస్తారు. సనాతన గోస్వామికి సమయంతో అంటే ఆయనకి సనాతన శిక్షలో భాగంగా వీళ్ళిద్దరు కూడా సాంగత్యాన్ని ఇస్తారు. సో ఈ విధంగా తపన్ మిశ్రా ఈజ్ అ గ్రేట్ పర్సన్. ఇప్పుడు ఆయన గురించి మనం ఎందుకు చెప్తున్నామంటే ఆయన యొక్క పుత్రుడే రఘునాథ్ భట్ట గోస్వామి. రైట్? సో మహాప్రభు తపన్ మిశ్రా మరియు చంద్రశేఖర్ ఆచార్య ఇళ్లలో ఉండేవాళ్ళు. అండ్ తపన్ మిశ్రా అప్పుడు చిన్న పిల్లవాడు. వాస్తవంగా రఘునాథ్ భట్ట అంట వాస్తవానికి పూర్తి పేరు రఘునాథ్ భట్టాచార్య. రైట్? భట్టాచార్య బ్రాహ్మణ్ ఫ్యామిలీ. సో రఘునాథ్ భట్టాచార్య ఆయన చిన్న పిల్లల నుంచి ఆయనకి మహాప్రభు చూడగానే మహాప్రభు నృత్యం చూసినప్పుడు ఆయన ఒళ్ళు పులకించిపోయేదన్నమాట. సో మహాప్రభు నృత్యం చేసిన తర్వాత ఆయన శాది తీరినప్పుడు రఘునాథ్ భట్టకి ఫేవరెట్ సర్వీస్ ఏంటి అంటే
మహాప్రభు పాదాలు ఒత్తడం నృత్యం చేసిన తర్వాత. అండ్ హరే కృష్ణ హరే కృష్ణ. అండ్ మహాప్రభు రఘునాథ్ భట్ట గోస్వామికి అవకాశాన్ని ఇచ్చారు. సో అలాగా హ్యాపీగా ప్రతిరోజు రఘునాథ్ భట్ట గోస్వామి శ్రీ చైతన్య మహాప్రభు వారి పాదాలని ఒత్తేవారు. తర్వాత మహాప్రభు ప్రసాదం సెపరేట్ తయారయ్యేది. అండ్ మహాప్రభు ప్రసాదం తీసుకున్న తర్వాత మహాప్రభు ప్రసాద్ పాత్రలు కూడా మొత్తం కూడా రఘునాథ్ భట్ట గోస్వామి వాష్ చేసేవారు అనమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ ఏ వెరీ ఇన్స్ట్రక్టివ్ లెసన్ టు గృహస్థాస్. యాక్చువల్గా గృహస్థాస్ అనేవాళ్ళు సాధువులు ఇళ్ళకి పిలవాలి. తర్వాత ఆ సేవ వాళ్ళ పిల్లలకి కూడా అవకాశాన్ని ఇవ్వాలి. ఐ యూస్ టు రిమెంబర్ నేను కలకత్తాలో ఉన్నప్పుడు దయారాం ప్రభు అండ్ హిస్ గుడ్ వైఫ్ ప్రేమంజలి మాతాజీ రెగ్యులర్గా పిలిచేవారు ప్రసాదానికి. ముఖ్యంగా నన్ను ఎక్కువ పిలిచేది, ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల పాటు దయారాం ప్రభు పర్సనల్ కుకింగ్ చేశాను కాబట్టి. తర్వాత మాతాజీ షిఫ్ట్ అయ్యారు కలకత్తా, రావయ్య అని చెప్పి ఏదో పెట్టేదన్నమాట. సరే ఆ విధంగానైనా సరే దయారాంపు సాంకేతికం దొరుకుతుంది కదా అని చెప్పి సో నేను దయారాంపు కలిసి అట్లీస్ట్ వారం ఒకసారైనా సరే ప్రసాదం తీసుకునేవాళ్ళం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఆ ప్లేట్ నేను సింక్లో పెడదాం వెళ్ళినప్పటికన్నా అని చెప్పి వాళ్ళ అబ్బాయి చేతనే క్లీన్ చేయించేది అనమాట. సో ఐ నోటీస్ దిస్ ఇస్ ద కల్చర్. అఫ్కోర్స్ ఆ అబ్బాయి ప్రస్తుతానికి డివోటీ కాదు, అది ఇండివిజువల్ అయి ఉండొచ్చు. కాకపోతే దట్ కల్చర్ ఆఫ్ ఎంగేజింగ్ ద చిల్డ్రన్, పిల్లల్ని వైష్ణవుల సేవలో ఎంగేజ్ చేయడం అనేది. అండ్ ఐ హావ్ సీన్ అంటే కలకత్తాకి రెగ్యులర్గా ఏ మహారాజు వచ్చినా సరే, జననివాసరావు పంకజాంగి వీళ్ళందరూ ఎప్పుడు వచ్చినా సరే ఆ పిల్లవాడి చేతనే వడ్డించడము, పిల్లవాడి చేతనే సేవ చేయించడము, టీచర్లు చేయించడం. సో ఆ విధంగా ఏమవుతుందంటే ఎస్పెషల్గా చిల్డ్రన్ వాళ్ళకి ఒకసారి ఒక అటాచ్మెంట్ సాధువులతో వచ్చినప్పుడు తర్వాత వాళ్ళు ఎలా ఉన్నా సరే తర్వాత మళ్ళీ అది ఎటర్నల్ అసెట్ అవుతుంది. అది హరే కృష్ణ ఎటర్నల్ అసెట్ అవుతుంది. సో రఘునాథ్ భట్ట గోస్వామి ఆయన మహాప్రభుకి పాదాలు అందించడము. ఇవి మనం చూస్తే గోపాల్ భట్ట గోస్వామి కూడా, గోపాల్ భట్ట గోస్వామి శ్రీరంగం, అక్కడ కూడా మహాప్రభు 4 నెలలు ఉంటారు చతుర్మాస్యం. సో గోపాల్ భట్ట గోస్వామి ఏం చేస్తే ఆయన కూడా సేమ్ స్టోరీ. మహాప్రభు పాదాలు ఉత్తడము, మహాప్రభు వస్త్రాలు ఉతకడము, యూస్ టు వాష్ ద క్లోత్స్. జస్ట్ గోపాల్ భట్ట గోస్వామి రఘునాథ్ భట్ట గోస్వామి ఇద్దరి విషయంలో కూడా ఏమవుతుంది, మహాప్రభుకి అలా సేవ చేయడం ద్వారానే వాళ్ళు మహాప్రభు పద ఇమ్మెన్స్ అటాచ్మెంట్ ఏర్పరచుకుంటారు అనమాట. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు తిరిగి జగన్నాథ్పురి వచ్చేస్తారు. ఆయన జగన్నాథ్పురి వచ్చిన తర్వాత కొన్నాళ్ళకి రఘునాథ్ భట్ట గోస్వామి ఆ సెపరేషన్ ఆయన ఓర్చుకోలేకపోతారు. నేను మహాప్రభు లేక ఉండలేను. అగైన్ సేమ్ స్టోరీ యాస్ గోపాల్ భట్ట గోస్వామి. తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో, కొన్నాళ్ళ తర్వాత తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదంతో ఆయన జగన్నాథ్పురి వస్తారు. సో జగన్నాథ్పురి వచ్చి జగన్నాథ్పురిలో మహాప్రభుతో 8 నెలలు ఉంటారు. అంటే ఒక యుక్త వయసు వస్తుంది, అప్పటికి ఒక యుక్త వయసు వస్తుంది, టీనేజర్. సో 8 months మహాప్రభుతో ఉంటారు. మహాప్రభు ఇస్ వెరీ గ్లాడ్. అండ్ రఘునాథ్ భట్ట గోస్వామికి ఆయన మహాప్రభు తెలుసు, సో దే నో. అండ్ వస్తున్నప్పుడు అఫ్కోర్స్ దేర్ ఇస్ గ్రేట్ పాస్ టైం. సో వారణాసి నుంచి పూరి న్యాచురల్లీ అట్లీస్ట్ 4 నెలలు పడుతుంది ఈజీగా యాక్చువల్గా. సో దాంట్లో వస్తున్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఒక వ్యక్తి కలుస్తారు అనమాట. ఆయన పేరు రామదాస్ విశ్వాస్. హియర్ ది స్టోరీ. ఈ రామదాస్ విశ్వాస్ అనే వ్యక్తి యాక్చువల్గా గ్రేట్ డివోటీ. అంటే బాహ్యంగా చూస్తే రఘునాథ్ భట్ట గోస్వామితో పోల్చుకుంటే రఘునాథ్ భట్ట అనే ఒక సాధారణ బ్రాహ్మణ పుత్రుడు. కానీ రామదాస్ విశ్వాస్ అనే వ్యక్తి ఒక గొప్ప స్కాలర్ ప్లస్ రామ్ కథ స్పీకర్ అనమాట. ఆయన వెరీ ఫేమస్ స్పీకర్ అండ్ రామ్ కథ అండ్ వెరీ సెలబ్రేటెడ్. ఆయన ఒక సెలబ్రిటీ రామదాస్ విశ్వాస్. అయినా సరే అందరూ ఆయన గౌరవించేవారు, ఎందుకంటే సెలబ్రిటీ అయినప్పటికీ ఆయన చాలా వినయంగా ఉండేవాడు, అందరితో కూడా చాలా మంచిగా ఉండేవారు అనమాట. సో రఘునాథ్ భట్ట గోస్వామి పూరి వెళ్తున్నారు, ఆయన కూడా పూరి వెళ్తున్నారు. దారిలో రఘునాథ్ భట్ట గోస్వామి కలుస్తారు. కలిసి ఏమని చెప్తారు, ఓ మహాప్రభు గార్డెన్కి వెళ్తున్నారు, సో మీ లగేజ్ నాకు ఇవ్వండి, నేను తీసుకెళ్తాను. సో రఘునాథ్ భట్ అంటే, అరే మీరు నాకన్నా వయసులోనూ అన్ని విధాలుగా పెద్ద, నాకన్నా గొప్ప వ్యక్తి, మీరు గొప్ప భక్తుడు, కాబట్టి నేను మీకు ఎలా సేవిస్తాను. కానీ ఆయన దయచేసి ఇవ్వండి 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 అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే నిజంగా ఒక జెన్యున్ సర్వీస్, అంటే జెన్యున్గా అడుగుతారు అనమాట. అదేదో యాక్టింగ్లా కాదు, జెన్యున్గానే నాకు మీకు సేవ చేసే అదృష్టాన్ని ఇవ్వండి అని అడుగుతారు. సో దిస్ ఇస్ వెరీ స్ట్రేంజ్ కేస్ స్టడీ. ఆయన ఏమని నామకే వాస్తే ప్రభుజీ ఏదైనా సర్వీస్ చేయమంటారంటే ఎస్ ప్రభుజీ కొంచెం రైస్ తీసుకుంటే, అబ్బాయి అనవసరం అడిగాను రైండి అని చెప్పి.
ఇందాక అడగచ్చు, ఇప్పుడు వెళ్ళి రైస్ మళ్ళీ అడుగుతారు చూడండి అని చెప్పి. సో ఆయన ఏదైనా మొక్కుబడిగా అడగలేదు, ఆయన ఏమిటి యాక్చువల్ జెన్యున్గానే ప్లీజ్ దయచేసి ఇవ్వండి ఇవ్వండి అడిగినప్పుడు రఘునాథ భట్ట గోస్వామి అరే ఇంత వరిష్ఠ వైష్ణవులు మళ్ళీ అడుగుతున్నారు, కాదంటే బాగోదని చెప్పి రఘునాథ్ అంటే రామదాస్ విశ్వాస్ మీద గౌరవంతో, ఆయన మీద గౌరవంతో సరే అని చెప్పి తన లగేజ్ ఇస్తారనమాట. సో రామదాస్ విశ్వాస్ ఆ లగేజ్ తరని మోసుకుంటూ కంటిన్యూస్గా రామనామం జపం చేస్తూ ఆయన వెళ్తారు. ఫైనల్గా రఘునాథ్ భట్ట గోస్వామి జగన్నాథ్కు చేరినప్పుడు మహాప్రభు చాలా హ్యాపీ అవుతారనమాట. వెంటనే తన సర్వెంట్ గోవిందని పిలిచేయమంటారు. సో ఈయన బాగా చూసుకోండి, ఈయనకి అకామిడేషన్ ఇవ్వండి, ప్రసాదం అకామిడేషన్ అరేంజ్ చేసి ఆయనకి మన షెడ్యూల్ అంతా చెప్పండి అని చెప్పి మంచిగా రిసీవ్ చేసుకుంటారు రఘునాథ్ భట్ట గోస్వామి. సర్వెంట్ కూడా ఇస్తారు. కానీ రామదాస్ విష్ణు కనీసం పట్టించుకోరు. రఘునాథ్ భట్ అర్థం కాదనమాట. అరే ఓకే ఐఎమ్ ఏ స్మాల్ పర్సన్, నేను ఏం సేవ చేశాను మహాప్రభుకి, జస్ట్ ఏదో కొంచెం పాదాలు వస్తాయి అంతమంది ఏం లేదు. కానీ రామదాస్ విశ్వాసం ఏ సెలబ్రిటీ, ఈజ్ అ సెలబ్రిటీ అండ్ ఏ గ్రేట్ డివోటీ అండ్ ఎంత గొప్ప. సో రఘునాథ్ భట్ట గోస్వామి ట్రై చేస్తారు, మై డియర్ లార్డ్ సో హియర్ ఇస్ ఇటువైపు కూడా చూడండి అని చెప్పి. అంటే ఆయన ఎంపారెన్స్ ఫీల్ అవుతారు, ఇంత గొప్ప వ్యక్తి ముందు నన్ను పలకరిస్తున్నారు కానీ ఆయన పలకరించట్లేదు, ఇంత గొప్ప డివోటీ, ఈయన సామాను కూడా మోసుకొచ్చారు, ఇంత గొప్ప వ్యక్తి అయ్యింది కూడా అని చెప్పి. ఆయన మహాప్రభు విన్నట్టుగానే యాక్ట్ చేశారు తప్ప ఆయన పట్టించుకోలేదు. రఘునాథ్ భట్ట కోసం ఎంత చెప్పాలని ట్రై చేస్తున్నా సరే మహాప్రభు డిడ్ంట్ పే ఎనీ అటెన్షన్ అనమాట. రైట్. తర్వాత రఘునాథ్ భట్ట గోస్వామి దెన్ డిపార్ట్స్. సో యాక్చువల్ కారణం ఏమిటి అక్కడది, శ్రీ చైతన్య మహాప్రభు ఈజ్ సుప్రీం లార్డ్. ఆయనకు తెలుసు ప్రతి ఒక్కరి హృదయంలో ఏముంది అని చెప్పి. సో లోకమంతటికి రామదాస్ విశ్వాస్ గొప్ప రామభక్తుడు మరియు గొప్ప కథాకారు, ఇది గ్రేట్ సెలబ్రిటీ. కానీ వాస్తవంగా ఆయన యొక్క భావం ఏమిటది, కృష్ణుడు భావగ్రాహి జనార్దన్. ఆయన భావం ఏమిటది, ఆయన రామనామం దేనికి జపం చేస్తున్నారు, రాముడితో ఒకటైపోవడం కోసం. ఒక రకంగా ఆయన నిరాకారవాది, మాయావాది, నిరాకారవాదిగా ఉంటుంది. మాయావాది ఈజ్ కృష్ణపరాధి. మహాప్రభు స్వయంగా చెప్తారు, మాయావాది భాషిషునిలే ఒయిలే సర్వనాష్. ఎవరైతే మాయావాది భాషను వింటారో వాళ్ళు పుస్తకం అవుతారు, ఒయిలే సర్వనాష్, వాళ్ళ భక్తి సర్వనాశనం అయిపోతుంది. దానికన్నా భౌతికవాదిగా ఉండడం 1,00,000 రెట్లు బెటరు. ఒక భౌతికవాది అనేవాడు మెటీరియలిస్టిక్ పర్సన్ 100 బెటర్ దానే మాయావాది ఇన్ స్టేటస్. అఫ్కోర్స్ మాయావాదికి మనం గౌరవం ఇస్తాం, ఎందుకంటే కల్చరల్లీ ఇద్దరు ఒకటే కాబట్టి. వీ రెస్పెక్ట్ మాయావాది సంస్థలు, వీ ఆల్సో మాయావాది సైన్స్ కనిపిస్తే మనం దండం పెడతాము, సాష్టాంగ ప్రణామం చేస్తాము, అగౌరవపరచం వాళ్ళని. కానీ కల్చరల్లీ దే హ్యావ్ రెనౌన్స్డ్ ఒక లెవెల్లో. బట్ దెన్ ఫిలాసాఫికల్లీ వాళ్ళు చాలా చాలా డేంజరస్ పొజిషన్లో ఉన్నారు. భౌతికవాది అట్లీస్ట్ 0, మాయావాది దగ్గర -. వాళ్ళు మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం, ఆ కాన్షియస్ నుంచి బయటకు రావడం చాలా కష్టం. భగవద్గీతలో కూడా చెప్తారనమాట ఆ విషయం. సో ఇక్కడ రామదాస్ విశ్వాస్ ఆయన రామనామం జపం చేస్తున్నారు. దాని అండర్స్టాండింగ్ ఏంటి, నేను కూడా రాముడు ఒకటైపోవాలి, రాముడిని అయిపోవాలని చెప్పి. సో న్యాచురల్గా భగవంతుడికి అది రుచించదు. దట్ మీన్స్ యూ వాంట్ టు బి ఏ సర్వెంట్. సో వై యూ వాంట్ టు బి సర్వెంట్, టు బికమ్ మాస్టర్, నాట్ టు బికమ్ సర్వెంట్. నేను మొన్న ఎక్కడ చెప్పాను, క్లాస్లో మీ కాంగ్రిగేషన్ చెప్పాను, ఎవరు చెప్పాను, ఐ సెడ్ వై యూ ఆర్ చాంటింగ్, ఎందుకు జపం చేస్తున్నాను, జపం చేయడం కోసం. ఆన్లైన్లో చెప్పాను, ఆన్లైన్లో చెప్పుంటాను, మండే క్లాస్ చెప్పాను. ఓకే, ఎందుకు జపం చేస్తున్నా ప్రభుపాద అడిగారు, స్వామీజీ హరికృష్ణ హరికృష్ణ ఎందుకు జపం చేస్తున్నారు, ప్రభుపాద ఏం చెప్పారు, జపం చేయడానికి. ఎందుకు సేవ చేస్తున్నారు, ఇంకా బాగా సేవ చేయడానికి. పిచ్చోడా, ఎందుకే రాళ్ళు తగ్గుతున్నారు, ఎందుకు రాళ్ళు కొడుతున్నారంటే ఇంకా రాళ్ళు కొట్టడానికి అట్లా అంటాడా. ఎందుకు గేదెలు మేపుతున్నారంటే గాడిదలు మేపుతున్నారు, గాడిదలు మేపడానికి. ఎవడైనా ఎదురు దేనికోసం చేస్తాడు, డబ్బు కోసమో దేనికోసం చేస్తాడు. సో దట్ ఫ్యామిలీ అంటే మనం చేసే పని అంటే ఆ పని ఆ లక్ష్యం వేరు వేరు ఉంటుంది భౌతికలో ఎక్కడైనా సరే. ఎందుకు చదువుతున్నావు చెప్పండి, అట్లీస్ట్ ఇండియన్స్కి, భారతదేశం పిల్లలకి ఎందుకు చదువుతున్నాం మనము, చదవడానికా, నిజం చెప్పండి. ఎందుకు చదువుతున్నాము, మార్క్స్ కోసం. అట్లీస్ట్ ఇండియా మార్క్స్ వచ్చిన తర్వాత మనకు షిఫ్ట్ కంట్రోల్ డిలీట్, ఎగ్జామ్ అయిపోయింది షిఫ్ట్ కంట్రోల్ డిలీట్ నాలెడ్జ్ అనమాట. నాదంతే. మీరు అమెరికా వెళ్ళండి, ఏ యూనివర్సిటీకి వెళ్ళండి, టాప్ 10లో 8 మంది ఇండియన్స్ ఉంటారనమాట, పర్సంటేజ్లోని మార్క్స్లోని. కానీ పేపర్స్ రీసెర్చ్ విషయంలో మనం ఎక్కడో ఉంటారు, మనకి మార్క్స్. సో మనకి మోర్ దెన్ దిస్ అంటే మనం చేసే పని సాధన అండ్ సాధ్య. సాధ్య అంటే గోల్, సాధన అంటే ప్రాసెస్.
సాధన అండ్ సాధ్య ఇస్ ఆల్వేస్ డిఫరెంట్ భౌతిక దృష్టిలో. ఇన్ స్పిరిచువల్ లైఫ్ సాధన అండ్ సాధ్య ఇస్ ఆల్వేస్ సేమ్. ఈరోజు మనం రాధాశాంతి ఎందుకు సేవ చేస్తున్నామంటే, ఎందుకు సేవ చేస్తున్నాము? ఇంకా బాగా సేవ చేయడానికి. ఇప్పుడు అపరిశుద్ధంగా సేవ చేయడానికి, ఇంకా పరిశుద్ధంగా సేవ చేయడానికి. సో యూ చాంట్ హరే కృష్ణ సో దట్ నాట్ దట్ యూ కెన్ గెట్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. యూ చాంట్ హరే కృష్ణ సో దట్ యూ కెన్ చాంట్ హరే కృష్ణ ఈవెన్ బెటర్. యూ సర్వ్ నౌ సో దట్ యూ కెన్ సర్వ్ ఈవెన్ బెటర్. భగవంతుడు మనకి వెళ్ళినా సరే మనం ఇదే చేస్తాము, వేరేదేం కాదు. నాట్ దట్ జన్నత్కి వెళ్తాం, అక్కడ 72 మంది వర్జిన్ గర్ల్స్ వెయిట్ చేస్తుంటారు మన కోసం. నవ్వుతున్నాం ఎందుకు? నేను జోక్ చేయట్లేదు, వేరే మతంలో ఇలాగే ఉంటాను అనుకోండి. ఇట్స్ నాట్ దట్ అంటే నువ్వు దేవుడికి ఎందుకు చేస్తున్నావు అంటే అలాంటి వాటి గురించి ఏం చెప్తాం చెప్పండి. సో ఎక్కడ రామదాస్ బిస్వాస్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. ఐ థింక్ ఐ విల్ స్పీక్ ది శ్లోక. వాట్ ఇస్ ద శ్లోక? సాలోక్య సార్ష్టి సామీప్య సారూప్యం ఏకత్వం అప్యుత దీయమానం నా గృహణంతి వినా మత్ సేవనం జన. 5 రకములైన ముక్తి ఉంటుంది, అందులో ఒకటి ఏకత్వం. దాన్ని అసలు వైష్ణవునికి ఏకత్వం అంటేనే ఖండిస్తారు. మిగతా 4 ముక్తులు కూడా వాళ్ళకి ఎప్పుడు కావాలి అంటే ఆ సమాధానం ఏమిటి? అక్కడ సేవ ఉంటేనే కావాలి. ఇప్పుడు ఆ గోలోకం సరే చక్రధారి దాస్ విజయవాడలో ఉండు, ఇలా స్ట్రగుల్ అవుతూ ఉండు, ఈ ఆఫీస్ తిరుగుతూ ఉండు, ఆరు గోలోక బృందానికి ఇప్పుడు పంపించేస్తాను. అక్కడ ఏం చేయాలి? మూసుకొని కూర్చో, అక్కడ మూలకెళ్ళి వద్దు, ఇక్కడే ఉంటాము, సేవ చేస్తాం. సో సేవ లేనప్పుడు గోలోకం కూడా వద్దు. ఇది వైష్ణవుల యొక్క అండర్స్టాండింగ్ అనమాట. మనం అంటే కృష్ణ దయచేసి తీసుకెళ్ళిపోయిన దగ్గరికి, ఎందుకంటే నా వయసు పడలేకపోతున్నాను నేను ఇక్కడ. కాబట్టి ఈ బాధలు తగ్గించుకోవడానికి నేను గోలోకి వెళ్తాను. మరి నా సేవ కూడా చేస్తాను, ఖాళీగా ఎందుకుంటా, ఎంత కూడా చేస్తానులే అని చెప్పి. సో మన మెయిన్ లక్ష్యం ఏంటి? ఈ సమస్యల నుంచి బయటపడాలి. సెకండరీ లక్ష్యం ఏమిటి? కృష్ణుడి సేవ. బట్ యాక్చువల్లీ దట్ ఈస్ నాట్. మహాప్రభు మనకి ఏం చెప్పారు? నదనం న జనం న సుందరి కవితాం వా జగదీశ కామయే మమ జన్మని జన్మలేశ్వరే భవతా. యాక్చువల్లీ మీకు దీనికి ఏమి తెలుసా? నిజంగా తెలిస్తే మీరు శ్లోకం చెప్పరు అసలు. మా గౌరవం అంటూ ఉంటారు, డైలీ శిక్షాష్టకులు నేను మొత్తం అన్ని అష్టకం ఎందుకు చెప్తానని చెప్పడం. నదనం న జనం న సుందరి కవితాం వా జగదీశ కామ ఇంతవరకు చెప్పి నెక్స్ట్ టూలో నేను మాట్లాడంటారు మరి ఆయన. మమ జన్మని జన్మనేశ్వరే. అరే మీకు అర్థం కావట్లేదు అని అర్థం అని చెప్పి. అంటే నాకు స్పిరిచువల్ ఎలా కూడా పర్వాలేదు, ఎక్కడైనా ఓకే అని చెప్పి యాక్చువల్గా. సో ఇట్ ఈస్ వెరీ బిగ్. అది చాలా చాలా పెద్ద ప్రేయర్, అది చాలా హైఫై ప్రేయర్, చాలా అంటే చాలా హైఫై ప్రేయర్. మనం అనేస్తున్నామంటే యాక్చువల్గా మనకి మోక్షం అంటే తెలియదు కాబట్టే అనేస్తున్నాం అనమాట. తెలియదు కాబట్టి, నిజంగా తెలిస్తే అంత ఈజీ కాదు. కానీ మహాప్రభు అది చెప్పారు మనకి అది. సో ఇక్కడ రామదాస్ విశ్వాస్ లార్డ్ ఇస్ నాట్ ప్లీజ్డ్ బికాజ్ అది ప్యూర్ భక్తి కింద రాదు, అది భక్తి కింద రాదు, అది దట్ ఈస్ బిజినెస్ ఒక రకంగా. సో మహాప్రభు డిడ్ నాట్ ఎట్ ఆల్ అప్రిషియేట్. కానీ రఘునాథ్ భట్ట గోస్వామి మహాప్రభు వెరీ మచ్ అప్రిషియేటెడ్. తర్వాత రఘునాథ్ భట్ట గోస్వామి మహాప్రభు సాంగత్యంలో ఉండేవారు పూరిలో. అండ్ ప్రతిరోజు మహాప్రభుకి ఆయన ప్రసాదం తయారు చేసేవారు అనమాట. మహాప్రభు సర్వెంట్ ఇస్ గోవింద, ఆయన ప్రసాదం తయారు చేసేవారు మహాప్రభుకి. కానీ రఘునాథ్ భట్ట గోస్వామి యూస్ టు అసిస్ట్. అండ్ రఘునాథ్ భట్ట గోస్వామి ప్రసాదం మహాప్రభు చాలా ఇష్టపడేవారు అనమాట. మెన్షన్ యాక్చువల్లీ ద బెస్ట్ కుక్ అని చెప్పి మహాప్రభు దృష్టిలో. సో ఎందుకు మహాప్రభు దృష్టిలో బెస్ట్ కుక్ అయ్యాడు ఆయన? నాట్ బికాజ్ హీ మేడ్ ఆల్ కాంటినెంటల్ అండ్ ఓరియంటల్ ఆల్ దీస్ థింగ్స్ క్విజిన్స్ అంటారు. బికాజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే పర్ఫెక్ట్ స్పైసింగ్ అంటారు. మారా చెప్తారు పర్ఫెక్ట్ స్పైసింగ్. ఏంటా స్పైస్? లవ్, ప్యూర్ లవ్, దట్ ఈస్ ద స్పైస్. మనం ఎంత పర్ఫెక్ట్గా వండి అసలు సాల్ట్ వేయడం మర్చిపోతే తినగలమా? తినలేము కదా. ప్రభు మీకోసం నేను రాత్రంతా కష్టపడి చేశాను రోజు, ఉప్పేయడం మర్చిపోయాను రోజు అని చెప్పి. రాత్రంతా కష్టపడి అక్కడ ఉప్పేయడం మర్చిపోయారు. వీ కాంట్. సో ద సేమ్ వే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇస్ సాల్ట్. Salt, materially. Similarly, for Krishna, the most important ingredient is love. So actually, he has that much love for Mahaprabhu's service. So Mahaprabhu is relishing that love. కానీ ఆయనకి అంతటి ప్రేమ చేస్తున్నారు కాబట్టి మహాప్రభు ఆల్సో గివెన్ హిమ్ ద ఇంటెలిజెన్స్ బై విచ్ మెటీరియల్లీ కూడా అది చాలా వండర్ఫుల్గా అవుతుంది అనమాట. సో మన విషయంలో ఏం చేయాలి? ప్రభుజీను నాకు ఎందుకు డీటీ సర్వీస్ ఇవ్వట్లేదు, రోజు మీరు మాట చెప్తున్నారు రోజు. అరే మీరే వ్యాసంలో చెప్తారు మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇస్ లవ్. అది ఉంది కదా రోజు, మరి ఉప్పు కారం ఎక్కువైతే తక్కువైతే ఏంటి? సో వెన్ యూ హ్యావ్ దట్ లవ్
న్యాచురల్లీ యూ విల్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ అదర్స్. సో ఎనీహౌ ఈ విధంగా మహాప్రభు కానీ ప్రతిరోజు ఆయన అద్భుతంగా ప్రసాదం తయారు ఇచ్చేవాళ్ళు. అండ్ అలాగే 8 నెలలు గడుస్తాయి. ఈజ్ ద విట్నెస్ ఫర్ మహాప్రభుస్ పాస్ టైమ్స్. తర్వాత శ్రీ చైతన్య మహాప్రభు పిలుస్తారనమాట. పిలిచి చెప్తారు రఘునాథ్ భట్ట గోస్వామికి. ఏం చెప్తారు? మీ తల్లిదండ్రులు శుద్ధ భక్తులు, వాళ్ళు చరమదశలో ఉన్నారు, కాబట్టి మీరు తిరిగి వారణాసి వెళ్ళి మీ తల్లిదండ్రులు సేవ చేయండి అని చెప్తారు. చూడండి, యాక్చువల్గా ఆయన సన్యాసి అవ్వడానికి వస్తారు పూరి. సన్యాసి అవ్వడానికి వచ్చిన వ్యక్తిని మహాప్రభు ఏమో చెప్తారు, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులు సేవ చేయండి అని చెప్తారు అనమాట. బికాజ్ అంటే మహాప్రభు రెనౌన్సియేషన్ని రిజెక్ట్ చేస్తున్నారా? నో. బికాజ్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా శుద్ధ భక్తులే, రైట్? సో వాట్ భయభక్త్య సేవాదిగా ఉంటుంది కదా. సో సర్వింగ్ ద డివోటీస్ ఇస్ మోర్ గ్లోరియస్ దెన్ సర్వింగ్ ద లార్డ్ ఆల్సో. అఫ్ కోర్స్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వచ్చింది కాబట్టి మనం సొంత నిర్ణయం తీసుకోవడం కాదు. సో అయితే మహాప్రభు ఏం చెప్తారు, కాబట్టి తల్లిదండ్రులు సేవ చేయండి, వారు చివరి దశలో ఉన్నారు. సెకండ్ దశ ఏం చెప్తాను, కానీ గృహస్థ జీవితంలో ప్రవేశించవద్దు అని చెప్తారు. యూ డోంట్ గెట్ మ్యారీడ్ బికాస్ యు ఆర్ క్వాలిఫైడ్, నీకు అర్హత ఉంది కాబట్టి నీ జీవితాన్ని సరళంగా ఉంచుకో, ఆ వైరాగ్యము ఆ తీవ్రత అలాగే మెయింటైన్ చేస్తూ నీ జీవితం సార్థకం చేసుకో అని చెప్తారు. కాబట్టి గృహస్థ జీవితంలో ప్రవేశించొద్దు, కానీ తల్లిదండ్రులు సేవ చేయండి అని చెప్తారు. 3వ ఆదేశం చెప్తారు, ప్రతిరోజు భాగవతాన్ని శుద్ధ భక్తుల సాంగత్యంలో వినండి అని చెప్తారు. హూ ఇస్ ద ప్యూర్ డివోటీ ఇన్ వారణాసి? అప్పటికి అయిపోయారులేండి, ఎందుకంటే మహాప్రభు వెళ్ళి మొత్తం ప్రకాశానంద సరస్వతి మరియు కొన్ని వేల మంది మాయావతి సన్యాసి అందరినీ వైష్ణవులు మార్చేస్తారు బై ద టైం. తర్వాత జీవ గోస్వామి కూడా వెళ్తారు కదా, జీవ గోస్వామి కూడా వారణాసిలో అందరినీ విద్యావాచస్పతి అందరినీ మార్చేస్తారు. బై ద టైం వారణాసి ద హబ్ ఆఫ్ వైష్ణవిజం. సో మహాప్రభు ఏం చెప్తారు, మీరు వెళ్ళండి చెప్తారు. సో ఆ విధంగా రఘునాథ్ భట్ట గోస్వామి వెరీ వెరీ పెయిన్ఫుల్. కానీ మహాప్రభు తన మెడలో మాల తీసుకొచ్చి రఘునాథ్ భట్ట కోసం ఇస్తారు, ఈ మాల నాకు గుర్తుగా ఉంచుకో, అండ్ నాకు సేవ చేస్తున్నంత ప్రేమగా మీ తల్లిదండ్రులకు సేవ చేయండి, తర్వాత ప్రతిరోజు భాగవతాన్ని వినండి అంటారు అనమాట. భాగవత సేవ, సుబుక్ భాగవత అండ్ పర్సన్ భాగవత. సో భాగవతాన్ని సేవ చేయడం అంటే ఏంటది? భాగవత పడియ భాగవత స్థానే. ఒక భాగవతుడు అంటే ఒక వ్యక్తి భాగవతం నుంచే గ్రంథ భాగవతం చదవాలి, వ్యక్తి భాగవతం నుంచే గ్రంథ భాగవతం చదవాలి. సో అలా రఘునాథ్ భట్ట గోస్వామి అలా ఫాలో అవుతారు. అలాగా 4 సంవత్సరాల పాటు ఆయన వారణాసిలో ఉంటారు. తర్వాత రఘునాథ్ భట్ట గోస్వామి తిరిగి 4 సంవత్సరాల తర్వాత తల్లిదండ్రులు ఇద్దరు భాగవత ధామాన్ని చేరుకుంటారనమాట. తర్వాత మళ్ళీ ఆయన జగన్నాథ్పురి వస్తారనమాట. జగన్నాథ్పురి వచ్చి మళ్ళీ మహాప్రభు సాంగత్యంలో ఉంటారు. అండ్ ఇక్కడ మళ్ళీ 8 నెలల పాటు శ్రీ చైతన్య మహాప్రభుకి వివిధ రకాలుగా సేవ చేస్తారనమాట. తర్వాత మహాప్రభు ఏమని చెప్తారు నెక్స్ట్? సో ఇప్పుడు మీరు మహాప్రభు 8 months ఉన్న తర్వాత మహాప్రభు చెప్తాను, మీరు ఇప్పుడు బృందావన్ వెళ్ళండి. ఆల్రెడీ అక్కడ రూపన్ సనాతన్ వాళ్ళిద్దరికి ఆదేశాలు ఇచ్చాను నేను. 5 instructions, 4 instructions, రైట్? సో 4 ఆదేశాలు ఇచ్చాను, మీరు వెళ్ళండి, వెళ్ళి అక్కడ రూప సనాతనకి మీరు సహకారం అందించండి చెప్తారనమాట. తర్వాత రఘునాథ్ భట్ట గోస్వామికి 2 gifts కూడా ఇస్తారు. ఒకటి పెద్ద జగన్నాథ స్వామి వారి తులసిమాల ఇస్తారనమాట. రెండవది ఏమి ఇస్తారు? జగన్నాథ స్వామికి మహాప్రసాదం బీటిల్ నట్స్ ఏమంటారు? వక్క, తమలపాకు నట్టు వక్క, బీటిల్ నట్ అన్నాం. సో స్వామివారికి ఇచ్చిన తాంబూల, సింపుల్ చెప్పాలి, తాంబూలం అంటాము దాన్ని, తాంబూలం, అదే అంత కలిపి తాంబూలం లాంటి ఇస్తారనమాట జగన్నాథ్ది ఇచ్చి యాజ్ ఎ మెమరీ. సో రఘునాథ్ భట్ట కోసం దాన్ని ప్రిజర్వ్ చేసుకొని జగన్నాథ్ బృందావన్ వెళ్తారు. అండ్ బృందావన్ వెళ్ళిన తర్వాత అక్కడ రూప సనాతన గోస్వామి వారి యొక్క సాంగత్యం తీసుకుంటారు. అండ్ సంపూర్ణంగా వారికి దాసానుదాసులు అయిపోతారనమాట. తర్వాత రూప గోస్వామి అప్పటికే రాధా గోవింద్ మందిరం నిర్మాణం చేస్తుంటారనమాట. అండ్ రఘునాథ్ భట్ట గోస్వామి సంపూర్ణంగా రూప గోస్వామి సరెండర్ అయ్యి ఆ రాధా గోవింద్ మందిర్, యాక్చువల్గా మన రాధా గోవింద్ మందిర్ పేరు చెప్తే గుర్తుకొచ్చేది ఎవరు? రూప గోస్వామి. మదన్ మోహన్ అంటే సనాతన గోస్వామి. ఇప్పుడు వాస్తవంగా రాధా గోవింద్ మందిర్ అంత పెద్దది ఎవరు చేస్తారంటే రఘునాథ్ భట్ట గోస్వామి తన డిసెప్షన్ చేస్తారు. బట్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ రఘునాథ్ భట్ట గోస్వామి యాక్చువల్గా గ్రేట్ సింగర్, అద్భుతమైన సింగర్ ప్లస్ భాగవతం స్పీకర్ ఆల్సో. సో ప్రతిరోజు భాగవతాన్ని ఒక్కొక్క శ్లోకాన్ని 3 ట్యూన్స్లో పాడేవాళ్ళు. తర్వాత గోస్వామి సంతకం డిస్కస్ చేసుకునేవాళ్ళు. తర్వాత జీవితాన్ని మొత్తం కూడా రాధా గోవింద్ సేవకు అంకితం చేస్తారనమాట. వాస్తవంగా రాధా గోవిందని ఆపులెన్స్ అంత వైభవంగా తీర్చిదిద్దింది రఘునాథ్ భట్ట గోస్వామి తన శిష్యులతో కలిపి.
అండ్ స్వామివారికి బెస్ట్ జ్యువెలరీ అవన్నీ కూడా రాధాగోవిందకు దొరికేవి అప్పట్లో. యాక్చువల్గా దక్షిణ భారతంలోనే అతిపెద్ద మందిరం రాధాగోవింద మందిరం. ఎంటైర్ నార్త్ ఇండియా బిగ్గెస్ట్ టెంపుల్ ఇది రాధాగోవింద ఒకప్పుడు, ఔరంగజేబ్ పడగొట్టక ముందు అనమాట. సో సిమిలర్గా ఆ వైభవంగా అలాగే నడిచేది. అంటే స్వామివారికి ఆభరణాలు కానీ, స్వామివారికి వస్త్రాలు కానీ, స్వామివారికి నైవేద్యాలు కానీ. అండ్ రఘునాథ్ భట్ గోస్వామి ఈజ్ ఎక్స్పర్ట్ కుక్ ఆల్సో కదా, కాబట్టి స్టాండర్డ్స్ విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా రాధాగోవింద్ అంత అద్భుతంగా చేస్తారు. అలా చేసిన తన ఎలా ఉండేవారు అంటే రోజు ఒక చెట్టు కింద పడుకునేవాళ్ళు. అండ్ తన వస్త్రాలు ఏంటి, ఒకటే జస్ట్ కూపిన్, అండ్ పైన వీళ్ళకి ఒక రంగ వస్త్రం. సో నాట్ ఈవెన్ దోచి కుర్తా. నాకు అనిపించింది అసలు నిజంగా నిజమైన ఫస్ట్ టైం నేను హర్డ్ ఇన్ ఇస్కాన్ నిజంగా ఓన్లీ కోపింతో ఎలా ఉంటారు ప్రాక్టికల్ అని చెప్పి. తర్వాత నా గురు మహారాజ్ బుక్ చదివని తెలిసిందనమాట. గోస్వామి గారికి ఎందుకు ఈవెన్ 70లో కూడా వృందావన్లో అలాగే ఉండేవారు అందరూ చెప్పి. నేను మై స్పిరిచువల్ మాస్టర్ అంతా వెంకట వృందావన్, ఆయనకి ఒక చిన్న టవల్ లాంటి, టవల్కి పెద్ద పంచిక చిన్నది, పంచి కన్నా చిన్నది, టవల్ కన్నా పెద్దది, అలాంటి టవల్ ఉండేదన్నమాట. దానిలోనే పడుకునేవారు. రాత్రి వేసరికి దాన్నే ఉతికేసి ఆరబెట్టేసి గోపురంలో పడుకునేవారు. గోపురం మిమ్మల్ని తెల్లాలి దాన్ని వేసుకునేవారు అనమాట. నాట్ ఈవెన్ 2 pairs, ఓన్లీ 1 pair, లైక్ దట్ దే లివ్డ్. సో తన వరకు ఆయన అంత ఆసిలేట్ చేసేవారు రఘునాథ్ భట్ గోస్వామి. కానీ బోర్డులో శిష్యులు ఉండేవారు, అన్ని రకాల శిష్యులు ఉంటారు, ధనికుల శిష్యులు అందరూ ఉంటారు. సో వాళ్ళు రాధా గోవింద్కి మాత్రము బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ రఘునాథ్ భట్ గోస్వామి ఆయనకి వాళ్ళకి ఇచ్చేవారు అనమాట. రైట్. సో తర్వాత సో సిమిలర్లీ తను కూడా ఆహారం ఎలా తీసుకునేవారు, జస్ట్ మధుకరి చేసేవారు. నాట్ ఈవెన్ దట్ మహాప్రసాదం కూడా ముట్టుకునేవారు కాదనమాట. మధుకరి చేసేవారు, దాంట్లో తీసుకునేవారు. గోవింద్కి మాత్రం బెస్ట్ ప్రసాదం పెట్టేవారు అనమాట. అండ్ రఘునాథ్ భట్ గోస్వామి పేరు చెప్పగానే మనకి యాక్చువల్గా మన వైష్ణవ ఆచార్యస్లో రఘునాథ్ భట్ గోస్వామి పేరు చెప్పగానే గుర్తుకొచ్చేది వైష్ణవ ఎటికెట్స్. వైష్ణవ ఎటికెట్స్ని యాక్చువల్గా అంత పర్ఫెక్ట్గా చూపించింది. యాక్చువల్గా మహాప్రభు 4 ఆదేశాల్లో ఒక ఆదేశం అది కూడా, వైష్ణవుడు అనేవాడు ఎలా ఉండాలో మీ ఉదాహరణ ద్వారా స్థాపించండి అని చెప్పి. సో రఘునాథ్ భట్ గోస్వామి వన్ సచ్ ఎగ్జాంపుల్. ఆయన ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఆయన ఎవరిని మందలించలేదు, నిందించలేదు. అంతేకాదు ఎక్కడైనా ఎవరి గురించి అయినా సరే విమర్శ వచ్చినప్పుడు ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు అనమాట. అంటే ఈవెన్ వినేవారు కూడా కాదు. యూ నాట్ ఓన్లీ నాట్ స్పీక్ అబౌట్ ఇట్, యూ నాట్ ఈవెన్ హీర్ అబౌట్ ఇట్ అనమాట. ప్రతి ఒక్కరికి ప్రణామం చేసేవారు, ప్రతి ఒక్కరికి గౌరవించేవారన్నమాట. ఆయనకి సంబంధించిన ఒకటే క్రైటీరియా, ఆయన డివోటీనా కాదా అని చెప్పి. అదొక క్వాలిఫికేషన్ చాలు. ఆ తర్వాత మిగతా ఎన్నున్నా సరే ఆయనకి అప్రస్తుతం అది. లైక్ దిస్. అఫ్కోర్స్ ఇలా ప్రభుపాద దీనికి క్లారిఫికేషన్ ఇస్తారు. బికాజ్ ప్రభుపాద ఇష్యూ టెస్టైజ్. దర్ ఇస్ వన్ ఫేమస్ పాస్ట్ టైం, వెరీ ఫేమస్ పాస్ట్ టైం. సో ఇలా ప్రభుపాద ఆమ్స్టర్డామ్లో నెదర్లాండ్స్ క్యాపిటల్. ఆమ్స్టర్డామ్లో టెంపుల్ ఓపెన్ చేసిన రోజు నాడు టెంపుల్ అదే టెంపుల్ ఓపెనింగ్, అదే రోజు ఇనిషియేషన్స్ కూడా లీలామృతంలో వస్తుంది చదివితే. సో ప్రభుపాద వెళ్తారు. అంటే ఆ ప్రెసిడెంట్ అప్పటికే అక్కడ డివోటీ ప్రెసిడెంట్ కష్టపడి ప్రచారం చేస్తారు, బోర్డు మంది భక్తులు తయారవుతారు, మందిరం కూడా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో మొత్తం నేషనల్ మీడియా మొత్తాన్ని పిలుస్తారు. పెద్ద అంటే మామూలు ఫంక్షన్ కాదు, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫంక్షన్ నిస్కాన్ ప్రభుపాద టైంలో. ఆ టైంకి అవుతుంది, ప్రభుపాద వస్తారు, ఇనిషియేషన్ కూర్చుంటారు, యజ్ఞం అంతా స్టార్ట్ అవుతుంది. బ్రింగ్ ఫ్రూట్స్ అంటారనమాట. ఆ ప్రెసిడెంట్ అక్కడ డివోట్స్ అందరూ అలాంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళు, అండ్ వీళ్ళకన్నా అలాంటి వాడు అనమాట. అలాగే బుర్ర ప్రభుపాద ఫ్రూట్స్ అడిగితే వాళ్ళు అంటారు ఫస్ట్ క్లాస్ సర్వెంట్స్ కదా, సెకండ్ క్లాస్ సర్వెంట్స్ చెప్పింది చేస్తాడు. ఫస్ట్ క్లాస్ సర్వెంట్ అంటే గురువు మనసు తెలుసుకొని చెప్పంది కూడా చేస్తాడు, వాడు ఫస్ట్ క్లాస్ సర్వెంట్. వీళ్ళు మేము ఫస్ట్ క్లాస్ సర్వెంట్స్ అనుకొని ప్రభుపాద ఫ్రూట్స్ అడిగారా, తెల్లని పాపం ఆయన ఫ్రూట్స్ ఏమి ఇస్తాము, కట్ చేసి ఇద్దామని చెప్పి కట్ చేసి అంత క్రీమ్ వేసి ఫ్రూట్స్ అలా చేసేస్తారు అన్నమాట. ప్రభుపాద తీసుకొని చెప్పి దేనికి నేను చెప్పి తినడానికి కాదురా, యజ్ఞంలో ఫ్రూట్స్ ఉండాలని చెప్పి ఫ్రూట్స్ నో అన్నీ మొత్తం ఫ్రూట్స్ అలా చేస్తాం ప్రభుపాద చెప్పి. ఫ్రూట్స్ లేవా అన్నారు, లేవు. అంతర్లో చూస్తారు ఆల్టర్ ఓపెనింగ్ రెడీ అవుతుంది, సౌండ్ వస్తుంది అనమాట. సౌండ్ ఏంటి వస్తుంది, ఎందుకు కుస్తీ పడుతున్నారు ఏంటని చెప్పి ప్రభుపాద ఆల్టర్లోకి వెళ్తారు. ఆల్టర్ అంటే పరిస్థితి ఏంటి, జగన్నాథ్, బలదేవ్, సుభద్ర, మారని డీటీస్. ఆల్టర్ ఎంత ఉంటుంది, జగన్నాథ్ ఇరికి తోసేస్తారు అన్నమాట ముగ్గురు. అంటే ఆ డీటీస్ ఏదో స్పాంజ్ నొక్కడానికి వుడెన్ డీటీస్ దూరంగా ఆల్టర్లోని బలవంతంగా దూచి ట్రై చేస్తారనమాట. సచ్ బిగ్ అఫెన్స్.
సో ప్రభుపాద ఇంకా అసలు ఇంకా ఆయన కోపం కట్టలేదు ఇంకా ల్యాప్టాప్ ఎవడ ప్రజలు తీసుకురా అని చెప్పాను. ఆయన వచ్చి వడికిపోతాడు, అరే ఫూల్ అని చెప్పి ఇంకా లెఫ్ట్ హ్యాండ్ అని చెప్తారు. మీడియా వచ్చేసి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓకే ఇండియాలోని దీక్ష రోజున ఇలా ఉంటుందేమో అని చెప్పి వాళ్ళు దే డోంట్ నో, మేబీ ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్. ఇప్పుడు అగ్నిలో స్వాహ స్వాహ మనం అంటాము, అది వేడి వస్తూ ఉంటుంది. వెస్టర్స్కి ఏం అర్థం అవుతుంది, అగ్గి అంటే మేబీ ఇది కూడా పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్ ఏమో అని చెప్పి వాళ్ళు కూడా మేబీ ఇలాగే తిడుతున్నారు కదా, మేబీ దిస్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ద రిచువల్స్ ఏమో అని చెప్పి వాళ్ళు దాన్ని సీరియస్గా కవర్ చేస్తున్నారు వాళ్ళు. అండ్ ప్రభుపాద లీస్ట్ బోదాడు అనమాట. ప్రభుపాద లెఫ్ట్ అండ్ రైట్, అరే ఆల్టర్ పైన డోమ్ కట్ చేసేయండి, సైడ్లో సైడ్ బాటిల్ తీసేసి పెట్టండి. అంతా చేసినప్పుడు ఏమైంది, అది మళ్ళీ పడిపోయింది అనమాట. ఆల్టర్ బేస్ తగ్గలేదు, డీటెయిల్స్ పడిపోయింది. ప్రభుపాద ఆపుతారు యాక్చువల్గా. సో ఎంత చేస్తారు అండ్ ఫుల్ బ్లాస్ట్ చేసేస్తారు అనమాట. తర్వాత ఉన్నదాంతోనే ఎక్కింగ్ చేస్తారు. తర్వాత ప్రభుపాద చెప్తారు, సో బోగా పెట్టారంటారు అనమాట. పెట్టారు ప్రభుపాద అని చెప్పి, సరే నాకు భగవంతుడు ఏదో ఫస్ట్ బోగా పెట్టారు అది తీసుకురండి ప్రసాదం కింద, ఐ వాంట్ యాక్సెప్ట్ అని చెప్పి. సో ప్రెసిడెంట్ చెప్తారు వెంటనే, రే భయ్ చాలా ఈరోజు అయింది నాకు పడిపోయింది, అట్లీస్ట్ ఆ బోగా అది తీసుకెళ్ళండి అని చెప్పి. తర్వాత డివోటీ వెళ్తారనమాట పూజారి దగ్గరికి, బోగా అంటాడు. అప్పుడు యజ్ఞం అయినప్పటికల్లా బోగా 12 పెట్టేస్తారు కదా, యజ్ఞం అయినప్పటికల్లా లేట్ అయిపోయింది. అప్పటి వరకు బోగా ఉంటుందా? ఇస్కాన్లో బోగా ఉంటుందా చెప్పండి? మొబైల్ పోయింది దొరుకుతుందేమో, పర్స్ పోయింది దొరుకుతుందేమో, ప్రసాదం దొరుకుతుందా? ఆ పూజ అన్నాడు, ఎవరా నువ్వు కొత్త రోజు పని అనమాట, బోగా ఇంకా ఉంటుందా, ఎప్పుడు అయిపోయింది చెప్పేసి. ప్రభుపాద అడిగారని చెప్తారు, ప్రెసిడెంట్ చెప్తారు, అరే ప్రభుపాద అడిగారు కనీసం ప్రసాదమైన ఇవ్వాలంటే పూజ అంటారు అంతా అయిపోయింది చెప్పి. నిజం చెప్పు అంటే అయిపోయింది అంటారు. కానీ ప్రతి ప్రెసిడెంట్కి తెలుసు కదా పూజారి గురించి, ఎక్కడ లేకపోతే పూజారి దగ్గర సెపరేట్ తన కోసం ఉంచుకుంటాడు కదా. నిజం చెప్పి నీకోసం ఉంచుకున్నావు కదంటే ఉంచుకోండి దయచేసి ఇవ్వు అంటే, నాకు కావాలంటే నా ప్రాణం ఈ ప్రసాదం మీద ఆధారపడింది అంటారు అనమాట. అయితే ఓకే, తన ప్లేట్ని తన కోసం దాచుకుని ప్లేట్ని ఇస్తారనమాట ప్రెసిడెంట్కి సర్వెంట్కి ఇస్తారు. ప్రభుపాద సర్వెంట్కి ఇచ్చి, చూడు బాబు దయచేసి ప్రసాదాన్ని ప్రభుపాదకి తీసుకెళ్ళి ఇవ్వు సరిగ్గా అంటారు. ప్రభుపాద గెస్ట్ హౌస్లో ఎక్కడ ఉంటారు, కొత్త టెంపుల్ ఏం చేస్తాను నేను చూడు కార్లో వెళ్తారు, వెళ్ళినప్పుడు సరిగ్గా ఏదో చిన్న యాక్సిడెంట్ అవుతుంది, ఆ ప్రసాదం దెబ్బ పడిపోతుంది అనమాట. మొత్తం కార్లో పడిపోతుంది ప్రసాదం అంటారు, ప్లేట్లో ఎత్తుకెళ్ళారు కదా. అండ్ ఇంకా సర్వెంట్కి ఇంకా అసలు ఆల్రెడీ ప్రభుపాద ₹1 ఎప్పుడు చూడలేదు వాళ్ళు, అంతరు ₹1. ఇంకా ప్రభుపాదకి వెళ్తారన్నమాట. ప్రభుపాద ఎందుకు కొడుతున్నావు, చలిగా ఉందా అని అంటారు ప్రభుపాద. ప్రభుపాద ప్రసాదం అంటే ప్రసాదం ఏది ప్రసాదం అంటే, ప్రసాదం కారులో పడిపోయింది ప్రభుపాద చెప్పి. ప్రభుపాద సార్ ఆల్ రైట్ అయినా పర్వాలేదు, కింద పడింది తీసుకుంటారా తింటాను, భగవంతుని ప్రసాదం అని చెప్తాను అన్నమాట. సో తర్వాత ఆ కింద పడిన ప్రసాదం కొంచెం ఎత్తి ప్రభుపాదకి ఇస్తాను, అయితే ప్రభుపాద ఓకే అంటారు అనమాట. తర్వాత ప్రెసిడెంట్ వెయిట్ చేస్తున్నాడు బయటన తిరిగి వచ్చినప్పుడు, ఏమైంది అంటే ఆ సర్వెంట్ చెప్తాడు, ఏమని చెప్తాడు, ప్రెసిడెంట్ గారు ఈరోజు మీ డేట్ చాలా బాగుంది, మీకు మర్సీ మీద అని చెప్పి ఆల్రెడీ 2 మర్సీలు వచ్చాయంటే, ఇంకా అంటే నేను కూడా నా వంతుగా మీకు 3వ మర్సీ యాడ్ చేశాను అనమాట. ఏం చేసామంటే ప్రసాదం ఇవ్వలేదంటే పడిపోయిందంట అనమాట. ఇంక నేను అయిపోయానని అని ఇంకా సాయంత్రం అవుతుంది. ఇంకా ప్రెసిడెంట్ గారు ధైర్యం తెచ్చుకొని నమస్తే నరసింహ అని చెప్పుకొని ప్రభుపాద కోటకి వెళ్తారు. వెళ్ళి ప్రభుపాద క్షమాపణ అడుగుతాము, కానీ క్షమాపణ అడగాలన్నా ప్రభుపాద 3 ఎలాగో తెలుసుకుందామని చెప్పి కిటికీలో ఇలా చూస్తారు, ప్రభుపాద ఏం చేస్తున్నారని చెప్పి. తర్వాత చూస్తున్నారు ప్రభుపాద రాకింగ్ చైర్లో ఇలా కూడా జప చేస్తున్నారు. ప్రభుపాద దగ్గరికి వెళ్తారు, ధైర్యం చేసి ప్రభుపాద దగ్గరికి వెళ్తారు, వెళ్ళి నమస్కారం చేసి ప్రభుపాద ప్లీజ్ ఫర్గివ్ మీ అని చెప్తారు. ప్రభుపాద దట్స్ ఆల్ రైట్ అంటారు అనమాట. అర్థం కాదు, అదేంటి ప్రభుపాద ఎలా మాట్లాడుతున్నారు ఏంటి అని చెప్పి. అంటే కొన్నిసార్లు తుఫాను రాకముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా, ఇప్పుడు బ్లాస్ట్ చేసే ముందు ప్రశాంతత ఏమనుకొని అలా కాదు ప్రభుపాద నిజంగా చెప్తున్నాను ప్రభుపాదను, వేర్ లాట్ ఆఫ్ మిస్టేక్స్, దయచేసి క్షమించండి అంటే ప్రభుపాద దట్స్ ఓకే ఇట్ హ్యాపెన్స్ అన్నారు అనమాట. అంటే మీరు ఇందాక చాలా కోపపడ్డారు కదా ప్రభుపాద అంటే, ప్రభుపాద సైడ్ లిజన్, ఏ గ్రేట్ వైష్ణవ ఈజ్ లైక్ ఏ ఓషన్. భక్తుడు అనేవాడు సముద్రంలో ఉంటాడు. సముద్రం లోపల ఎప్పుడు కూడా ప్రశాంతంగానే ఉంటుంది, కానీ బయట కొన్నిసార్లు పెద్ద పెద్ద అలల్లా వచ్చి సౌండ్ చేస్తుంది. కాబట్టి నా భక్తుడిని ట్రైన్ చేయడం కోసం కొన్నిసార్లు గురువు అనేవాడు మధ్యగారి స్థాయికి వచ్చి తన భక్తులు మందలిస్తాడేమో.
అది శిష్యుడికి అవసరం కాబట్టి అంతే తప్ప ఆయన ఏం డిస్టర్బ్ అయిపోవట్లేదు. కానీ భక్తుడిని వాడు అంతరంగికంగానే సముద్ర అంతరాల్లో ఎప్పుడు ప్రశాంతంగానే ఉంటుంది. ఎంత సునామీ వచ్చిన కింద ప్రశాంతంగానే ఉంటుంది అన్నమాట. బట్ ఎ గ్రేట్ డివోటీ ఈజ్ ఆల్వేస్ పీస్ఫుల్ ఫ్రమ్ విత్ ఇన్ బికాస్ హీ జస్ట్ అబ్జర్వ్డ్ విత్ కృష్ణ. ఎక్స్టర్నల్లీ హీ మే హ్యావ్ టు. సో ప్రభుపాద్ దిస్ పాస్ట్ టైమ్ ఇస్ దేర్. అంటే ఈ పాస్ట్ టైం వెరీ ఫేమస్ పాస్ట్ టైం. ఎందుకంటే ప్రభుపాద్ యాక్చువల్ చెప్తారు, అంటే తను ఎందుకు కోపడతారు అని చెప్తారనమాట. ఎందుకు కోపడతారంటే ఆయన ఏమీ ఎగో హట్ అయిపోలేదు, లేకపోతే తన ప్లాన్స్ ఫెయిల్ అయ్యని చెప్పేసి ఫ్రస్ట్రేట్ అయిపోలేదు. ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్, ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఈగో హర్టింగ్ అండ్ ఆల్. ఇట్ ఈస్ బికాస్ అఫ్ కోర్స్ ఒకటి కృష్ణుడి సేవలో అపరాధం జరిగినప్పుడు న్యాచురల్గా డివోట్ అయిన వాడికి బాధ కలుగుతుంది. రెండోది తన శిష్యుల్ని చెప్పడం కోసము అతను మందలిస్తారనమాట. కానీ రఘునాథ్ భట్ట గోస్వామి విషయంకి వచ్చినప్పుడు అది కూడా చేసేవారు కాదు. ఈవెన్ యాజ్ అ సర్వీస్ ఆల్సో ఆయన ఎవరిని మందలించేవారు కాదు. ప్రభుపాద్ రాస్తారు, చాలా దగ్గర రాస్తారు ప్రభుపాద్. గురువు యొక్క థ్యాంక్లెస్ టాస్క్ ఏంటంటే శిష్యుల్లో దోషాలు ఎతకడం అని చెప్పి. శిష్యుల్లో దోషాలు ఎతకడం అనేది గురువు బాధ్యతల్లో ఒకటి అంటే ప్రభుపాద్ రాస్తారనమాట. శిష్యుల్లో దోషాలు స్పేర్ ద స్టిక్స్ స్పాయిల్ ద చైల్డ్, ఇంగ్లీష్లో ఉంటుంది సామెత. ఎంతమంది విన్నారు ఇది? స్పేర్ ద స్టిక్స్ స్పాయిల్ ద చైల్డ్ అంటే కర్రని వాడకపోతే పిల్లోడు పాడైపోతాడని చెప్పి. అఫ్కోర్స్ ఈ రోజుల్లో చైల్డ్ అబ్యూజ్ అనేవి చాలా ఉంటాయి, బట్ అదర్వైజ్ దిస్ ఇస్ ద సేమ్ ఇంగ్లీష్ సేయింగ్. సిమిలర్ గురుస్ జాబ్ ఇస్ దాట్. సో రఘునాథ్ భట్ట గోస్వామి ఈవెన్ అది కూడా చేసేవారు కదనమాట. అంటే ఆయన అసలు తప్పులు ఆయన వల్ల అయ్యేది కాదు, అసలు ఆయన బిల్కుల్ చూడలేవారు అనమాట. సో ఈ విధంగా ఆయన బృందావనంలో నిరంతరం కూడా కృష్ణనామాన్ని జపం చేస్తూ మిగతా రూప సనాతన గోస్వామి సహకారం అందిస్తూ సింపుల్గా రాధాగోవింద సేవలు తరిస్తూ ఉండేవారు. అండ్ తన యొక్క వినయంతో ప్రతి ఒక్కరు మనసు గెలుచుకుంటారు. ఆదర్శవంతమైన డివోటీ ఎగ్జాంపుల్ సెట్ చేస్తారనమాట రఘునాథ్ భట్ట గోస్వామి. శ్రీ రఘునాథ్ భట్ట గోస్వామికి సెడ్. సో దేర్ ఆర్ సమ్ అదర్ పాస్టర్స్, బట్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి గురించి కూడా చెప్పాలి. సో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి యాక్చువల్గా 1496లో జన్మిస్తారని చెప్పి రికార్డ్స్ చెప్తున్నాయి. ఆయన కట్వా అంటే వాస్తవంగా అది బర్ధమాన్ డిస్ట్రిక్ట్లో వస్తుంది, బెంగాల్లో. శ్రీ చైతన్య మహాప్రభు సన్యాసం అక్కడ తీసుకుంటారు కట్వాలోనే. సో కట్వాకు సమీపంలో జామతాపూర్ అనే ఊర్లో ఆయన జన్మిస్తారని చెప్పడం జరుగుతుంది. సో వాస్తవంగా కవిరాజ్ గోస్వామి చెప్పాలి అంటే గోస్వామీస్ తర్వాత ఫస్ట్ మహాప్రభు, నెక్స్ట్ జనరేషన్ గోస్వామీస్. ఆ నెక్స్ట్ జనరేషను నరోత్తమ దాస్ ఠాకూర్, శ్రీనివాసాచార్య, శ్యామానంద. సో కవిరాజ్ గోస్వామి చూసినట్టయితే ఆయన కూడా గోస్వామీస్తో పాటు వాళ్ళకి మధ్యలో ఉంటారు. కానీ వయస్సు రీత్యా కవిరాజ్ గోస్వామి ఈజ్ లైక్ వెరీ ఓల్డ్. గోస్వామీస్ కన్నా కూడా ఆయన యాక్చువల్గా సీనియర్ అనమాట వయస్సు రీత్యా. సో ఆయన యాక్చువల్గా చరిత్ర, ఆయన జన్మ అంతా కూడా ఇనీషియల్ పాస్ట్ టైమ్స్ గురించి యాక్చువల్గా డిస్క్రిప్షన్ లేదు. లేటర్ పాస్ట్ టైమ్స్ మాత్రమే డిస్క్రిప్షన్ ఉంటుందన్నమాట. బట్ ఆయన యాక్చువల్గా బిఫోర్ వాస్తవంగా ఆయన ఆశ్రమము, ఆయన ఫ్యామిలీ వాటి గురించి ఎక్కడ డిస్క్రిప్షన్ ఉండదు. ఆయన యాక్చువల్గా బ్రహ్మచారిణ గ్రేషన్ అనేది దాంట్లో డిస్క్రిప్షన్ కూడా ఉంటుంది అనమాట ఆయన గురించి. బట్ లేటర్ పాస్ట్ టైమ్స్ ఒక పాస్ట్ టైం, మోస్ట్ ఇంపార్టెంట్ పాస్ట్ టైం కవిరాజ్ గోస్వామి స్వయంగా రాస్తారు చైతన్య చరితామృత కాబట్టి. సో యాక్చువల్గా నిత్యానంద శిష్యుల్లో మినికేతన్ రామదాస్ అని ఒక ఆయన ఉంటారనమాట. మినికేతన్ రామదాస్ ఇస్ వెరీ వెరీ ఫేమస్ డివోటీ. అండ్ ఆయన కూడా ఆల్మోస్ట్ like నిత్యానంద ప్రభు ఓన్లీ. నిత్యానంద పాస్టర్స్ ఎలా ఉంటారు బై డిఫాల్ట్? పార్షదులు కృష్ణ ప్రేమ కాదు, కృష్ణ పిచ్చిలో ఉంటారనమాట. దే ఆర్ మ్యాడ్ ఫర్ కృష్ణ. సో దే ఆర్ కంప్లీట్లీ ఎజోట్రిక్. సో మినికేతన్ రామదాస్ ఆయన తన ఎప్పుడో ఫ్లూట్ పట్టుకుంటారు కృష్ణుడు లాగా. అండ్ అక్కడికి వస్తారు, కవిరాజ్ గోస్వామి వారి ఇంటికి వస్తారు. వాళ్ళ ఇంట్లో ఉండే ప్రోగ్రామ్ చేస్తారనమాట. ఆయన యాక్చువల్గా నిత్యానంద గొప్ప భక్తుడు ఆయన. సో నిత్యానంద ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు కంటిన్యూస్గా. గౌర నిత్యాన్ని స్తుతిస్తుంటారు, నిత్యానంద ప్రభువుని స్తుతిస్తుంటారు. కానీ చేస్తున్నా సరే అక్కడ పూజారి ఉంటారనమాట, గుణార్ణవ మిశ్రా అని చెప్పి. కానీ ఆ పూజారి మాత్రము ఈజ్ యాక్చువల్గా నిత్యానంద గురించి లీల చెప్తున్నప్పుడు ఆయన దాన్ని తేలిక కొట్టిపడేస్తాడు. తేలిక కొట్టిపడేయడమే కాదు, యాక్చువల్గా నిత్యానంద భగవంతుడు అయితే ఇలా ఎందుకు అలా ఎందుకు అని చెప్పి కొన్ని ప్రశ్నలు వేస్తారనమాట. సో మినికేతన్ రామదాస్ ఇస్ వెరీ అప్సెట్. అరే నిత్యానంద అన్న పెద్దలు అయిపోయావు, నిత్యానంద జడ్జ్ చేస్తున్నావా అని చెప్పి. శ్రీ చైతన్య మహాప్రభు పాస్ట్ టైమ్స్ ఎలా ఉంటాయంటే వెరీ ఈజీ టు అండర్స్టాండ్. కానీ నిత్యానంద పాస్ట్ టైమ్స్ కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటాయి. సో ఆయనకి మహాప్రభు మీద నమ్మకం ఉంది, కానీ నిత్యానంద ప్రభు మీద నమ్మకం ఉండదు కాదు. సో అప్పుడు అక్కడ ఎవరుంటారు? ఆ పూజారి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో పూజారి. సో కవిరాజ్ గోస్వామి బ్రదర్ పేరు శ్యామానంద. ఆ శ్యామానందం కూడా వింటారు, కానీ ఆయన కూడా ఖండించరు.
సో ఎప్పుడైనా సరే మన ఎదురు ఒక అపరాధం అయినప్పుడు మనం ఏం చేయాలి? ఐదర్ ఖండించాలి, లేకపోతే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీకన్నా కింద వాళ్ళైతే నువ్వు వాళ్ళకి ఖండించాలి, చెప్పాలి. వాడు కంప్లీట్గా అఫెండర్ అయితే వాడు నాలుగు కట్ చేసిన కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ నాలుగు కత్తిర పట్టుకుని తిరగద్దు, ఎవరు నాలుగు కట్టడం అవసరం లేదు. మన విషయంలో ఐదర్ యూ డిఫీట్ హిమ్ ఆర్ యూ లీవ్ దట్ ప్లేస్. ఆర్ ఈ రెండు చేయలేకపోతే ఏం చేయాలి? సూసైడ్ చేసుకోవాలి. యా, ఇట్ ఇస్ మెన్షన్డ్. వన్ హ్యాస్ టు కట్ ద అదర్ పర్సన్ టంగ్, రన్ అవే ఫ్రమ్ ద ప్లేస్, డిఫీట్ హిమ్. ఇఫ్ యూ కాంట్ డూ ఎనీ ఆఫ్ ద 3 things, యూ కమిట్ సూసైడ్. యాక్చువల్గా 4వ స్కందంలో సతీ యాక్చువల్గా వాట్ ఇస్ నేమ్, దక్ష ప్రజాపతి ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సతీ కదా. ఆయన పరమశివుడిని అనేక విధాలుగా నిందిస్తాడు, అపరాధం చేస్తాడు. సతీ అంటుంది అనమాట, యాక్చువల్గా నువ్వు నా తండ్రి కాబట్టి నేను చంపలేను, నీకు ఆగు చేయలేను నేను. అండ్ ఆప్షన్ ఇస్ ఐ హావ్ టు రన్ అవే. కానీ నాకు నా భర్త గురించి, పరమశివుడు మహావైష్ణవుడైన శివుడి గురించి విన్న తర్వాత వీటికన్నా బెటర్ ఇస్ దట్ ఐ బెటర్ గివ్ అప్ బాడీ. ఎస్పెషల్లీ ఇంత నీవు అపరాధం, ఇప్పుడు నీ కూతుర్ని అనే ఫీలింగ్ నాకు అది నీ ద్వారా అవుతుంది, సరే నాకు వద్దని చెప్పి యాక్చువల్ తను అగ్ని ద్వారా ఆవిడ ఆంత అయిపోతుంది. తర్వాత మళ్ళీ పార్వతిగా పుడుతుంది, 4వ స్కందంలో వస్తుంది. సో ఇక్కడ మినికేతన్ రామదాస్ ఆ గుణాత్మక విషయాన్ని ఆయన నిత్యానంద అపరాధం చేసినా సరే ఇక్కడ ఖండించడు ఈయన. ఎందుకంటే ఆయనకు కూడా నిత్యానంద పూర్తి నమ్మకం ఉండదు. సో కానీ అక్కడ కవిరాజ్ గోస్వామి ఉంటారు, కృష్ణదాస్, ఆయన మాత్రం ఖండిస్తారన్నమాట. ఆ పూజారి కాదు తన బ్రదర్ని తిడతారు. ఏమి తిడతారు? అరే నిత్యానంద ప్రభువుని ఇక్కడ నేను విమర్శితులు ఖండించట్లేదు, నువ్వు మహాప్రభు భక్తులు చెప్పుకుంటావు, ఏం లాభం? సో ఎవరైతే నేను మహాప్రభు భక్తుల్ని, మహాప్రభు నమ్ముతాగా నిత్యాప్రభు నమ్మును అంటే వాడు యాక్చువల్గా పాషండి, దానికన్నా నాస్తికత్వం బెటర్. దిస్ ఇస్ హిపోక్రసీ అని చెప్పి అన్నీ తన బ్రదర్ని తిడతారు, పూజాని తిడతారు. అండ్ మినికేతన్ రామదాస్ని క్షమాపణ అడుగుతారు. కానీ మినికేతన్ రామదాస్ అప్పటికే ఈ ఫెల్ట్ అఫెండెడ్, అక్కడి నుంచి వెళ్ళిపోతారు అనమాట. సో కవిరాజ్ గురించి చాలా బాధపడతారు. కానీ నిత్యానంద అంత చూస్తారు కాబట్టి ఆయన అక్కడ లేకపోయి ఉండొచ్చు. సో నిత్యానంద కల్లోకి చెప్తారన్నమాట. ఏమని చెప్తారు? కవిరాజ్ గోస్వామి పట్ల చాలా ఆనందపడతారు. ఏమంటారు? మీరు ఇంకా ఇంట్లో ఉండొద్దు, మీరు వృందావనం వచ్చేయండి, దట్ ఈస్ వేర్ నేను మీకు ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ చేశానని చెప్తారనమాట. అండ్ కవిరాజ్ గోస్వామి చూస్తారు, తన స్వప్నంలో చూస్తారు నిత్యానంద ప్రభు నితాయి పథకమల కోటి చంద్ర సుషితల. సో ఆయన 1000 చంద్రులు అంత ప్రకాశవంతంగా, 1000 చంద్రులు చల్లదనము. సో నిత్యానంద ప్రభు యొక్క ఈ సీ ద బ్యూటీ ఆఫ్ నిత్యానంద, కంప్లీట్గా బాడీ షేక్ అయిపోతుంది. సో ఆ రోజే ఆయన స్వయంగా నిత్యానంద ప్రభువుని తన గురువు కింద స్వీకరిస్తారనమాట. నిత్యానంద తన గురువు కింద స్వీకరిస్తారు. అండ్ అక్కడ నుంచి ఆయన బృందావనం వెళ్తారనమాట. సో బృందావనం వెళ్ళిన తర్వాత అక్కడ ఆల్ ద సీనియర్ డివోటీస్, లోకనాథ్ గోస్వామి, రూప్ సనాతన్ అందరితో కలిసి ఉంటారు. అండ్ చాలా గొప్ప వైష్ణవుగా పేరు తెచ్చుకుంటారు. కవిరాజ్ గోస్వామి ముందు నుంచి ఆయన వాస్తవంగా ఒక గొప్ప పండితుడు. ఆయన ఎంత గొప్ప వైష్ణవుడు అంటే ఆయన గోవింద లీలామృతం పుస్తకం రాస్తారనమాట. మన ఇస్కాన్లో దొరుకుతున్న పుస్తకం గోవింద లీలామృతం అని చెప్పి, అందులో ఇట్స్ ఆల్ అబౌట్ రాధాకృష్ణ లీలలు అనమాట. మనం వాళ్ళు కంప్లీట్గా లైవ్ కామెంటరీ అంటాం కదా. సో వాళ్ళు ఒక దగ్గర నుండి తపస్సు చేసి యాక్చువల్గా అక్కడ ఏమవుతుందో కూడా రాయగలరు. గోలోకంలో 5 పాస్టర్లు రాయగలరు. ఏ విధంగా రూప కోసం కొన్ని రాశారు, జీవ కోసం గోపాల్ చెప్పు రాశారు. దే ఆర్ కాల్డ్ రివీల్డ్ స్క్రిప్చర్స్. రివీల్డ్ స్క్రిప్చర్స్ అంటారు వాటిని. రివీల్డ్ స్క్రిప్చర్స్ అంటే అది యాక్చువల్గా శృతి స్మృతి పురాణాల్లో ఉండవు అవి. కానీ ఆచార్యుడికి భగవంతుడు వారి హృదయంలో ప్రకాశింపజేస్తాడు అనమాట. వాటిని రివీల్డ్ స్క్రిప్చర్స్ అంటారు. సో వాస్తవంగా దిస్ ఎ రివీల్డ్ స్క్రిప్చర్. గోవింద లీలామృతం అనేది రివీల్డ్ స్క్రిప్చర్. సో ఆ గ్రంథం కూడా కవిరాజ్ గోస్వామి రాస్తారు. అండ్ ఆ గ్రంథం చాలా ఫేమస్ అవుతుంది. ఇంకో గ్రంథం కూడా రాస్తారు, అదేంటంటే బెల్లుమంగళ ఠాకూర్ కృష్ణ కర్ణామృతం యొక్క భాషను కూడా రాస్తారు అనమాట. సో కవిరాజ్ గోస్వామి వెరీ ఫేమస్. వాస్తవంగా ఆయన పేరు కృష్ణదాస్. కానీ అక్కడ జీవ గోస్వామి ఉండేవారు. జీవ గోస్వామి ఆయనకి అభినందిస్తారు. ఏమని బిరుదిస్తారు? బికాజ్ ఇది గ్రేట్ స్కాలర్, పండిత, కాబట్టి మీ పేరు ఈరోజు నుంచి కవిరాజా అని ఇస్తారనమాట. కవిరాజా అనేది బిరుదు. ఏ విధంగా భక్తి వేదాంత అనేది వాస్తవంగా ప్రభుపాద వారికి ఇచ్చిన బిరుదు అనమాట. ఆయన పేరు అభయ చరణారవింద, రైట్, దీక్ష పేరు. సన్యాసి తర్వాత ఏమొస్తుంది? భక్తి వేదాంత బిరుదు వస్తుంది అనమాట. సో అదేవిధంగా కవిరాజ బిరుదు వస్తుంది. సో కృష్ణదాస్ కవిరాజ గోస్వామి కింద 6వ నుంచి ఆయన పిలువబడతారు. సో తర్వాత అప్పటికే చైతన్య మహాప్రభు అంతర్ధానమై ఉంటారు. అండ్ మహాప్రభు వారి యొక్క లీలలన్నీ కూడా చైతన్య భాగవతంలో ఉంటాయి. బృందావన్ దాస్ ఠాకూర్ చైతన్య భాగవతం. అండ్ చైతన్య భాగవతం ఈజ్ ఎ వెరీ మోస్ట్ అథెంటిక్ అండ్ ఫేమస్
లిటరేచర్, మహాప్రభు లీలల వరకు చూసినట్లయితే మోస్ట్ ఫేమస్ అథెంటిక్ లిటరేచర్. కానీ చైతన్య భాగవతము ఏ పాస్టర్స్ ఉంటాయంటే మహాప్రభు నిత్యానంద పాస్టర్స్ చాలా ఉంటాయి అందులోని. మహాప్రభు పాస్టర్స్ వచ్చినప్పటికీ ముఖ్యంగా బాల్య లీలలు ఫుల్గా ఉంటాయి, మధ్య అంత్య లీలలు చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే చైతన్య భాగవతానికి సోర్స్ ఏంటి అంటే మహాప్రభు నవద్వీప్లో ఉన్నప్పుడు మహాప్రభు యొక్క అంతర్గత పార్షదులు ఒకరు మురారి గుప్తా. రైట్, మురారి గుప్తా ఎవరు చెప్పండి? ఆయన ప్రొఫెషన్ ఏంటి? హనుమాన్ అంటే ఓకే, ఆయన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ పొజిషన్ కాదు, డాక్టర్. మురారి గుప్తా వైద్యుడు. ఆయన మురారి గుప్తా ఎవరి భక్తుడు? హనుమాన్ భక్తుడా? రామ భక్తుడు. వాస్తవంగా రామ భక్తుడు కానీ హనుమాన్. సో మహాప్రకాష్ ఎల్లో చెప్తారు అది. సో మురారి గుప్తా ఆయన ఈజ్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. సో ఆయన ప్రతిరోజు తన డైరీలో శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క బాల్యలు అన్నీ కూడా సంగ్రహిస్తారనమాట. సో ఆ గ్రంథం ఆధారంగానే అవును బృందావన్ దాస్ ఠాకూర్ ఆల్సో. బృందావన్ దాస్ ఠాకూర్ ఒక రకంగా డైరెక్ట్లీ రిలేటివ్ ఆఫ్ మహాప్రభు. బికాజ్ నారాయణి, బృందావన్ దాస్ ఠాకూర్ మదర్ పేరు నారాయణి, షీ ఈజ్ ద నీస్ ఆఫ్ మహాప్రభు. రైట్. సో శ్రీమంత్ ఏ ద్వీపం రోజు అది వన్ ఆఫ్ ద్వీప్, నారాయణి వాళ్ళ ఇల్లు మేము వెళ్తాం కదా, కోలాద్వీప్ అనుకుంటాను, కోలాద్వీప్. సో బృందావన్ దాస్ ఠాకూర్ దట్ ఈస్ ద మోస్ట్ అథెంటిక్ లిటరేచర్. తర్వాత కానీ అక్కడున్న గోస్వామిస్, రూప గోస్వామి, సనాతన గోస్వామి అందరూ ఏం చెప్తారు మహాప్రభుకి, ఇంకా చాలామంది డివోట్స్ ఉంటారు, వాళ్ళందరూ ఏమంటారంటే మీరు మహాప్రభు వారి యొక్క మిగతా లీలలు కూడా రాయండి అని చెప్తారు, ఆదేశిస్తారు, యూఆర్ క్వాలిఫైడ్ అని చెప్పి. సో కానీ కవిరాజ్ గోస్వామికి అసలు అంతా సాహసం చేసే ఉద్దేశం ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చైతన్య భాగవతం ఉంది అండ్ చైతన్య భాగవతం నుంచి ఎవరు రాయలేరు అని కన్విన్స్డ్ అనమాట బృందావన్ దాస్ కవిరాజ్ గోస్వామి. ఈజ్ వెరీ కన్విన్స్డ్, నో బడీ కెన్ రైట్ బెటర్ దాన్ బృందావన్ దాస్ ఠాకూర్. సో బట్ స్టిల్ ప్రతి ఒక్కరు అలాగ 3 సంవత్సరాల పాటు అక్కడ ఉన్న అందరూ సీనియర్ వైష్ణవ్స్ అందరూ కూడా చెప్తారు మీరు రాయాలి అని చెప్పి. తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ కోసం వెళ్తారు, ఏం కోరుకుంటున్నారు భగవంతుడు నా నుంచి అని చెప్పి. మదన్ మోహన్ టెంపుల్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, అక్కడ మదన్ మోహన్ మెడలో నుంచి గార్లాండ్ జారిపడుతుంది అనమాట. వెంటనే పూజారి అంటే కళ్ళు మూసుకొని ప్రార్థిస్తూ ఉంటారు, పూజారి తీసుకొచ్చి ఆ గార్లాండ్ మెడలో వేస్తారు అనమాట. శ్రీ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి, మదన్ మోహన్ ఠాకూర్కి. సో అయితే అప్పుడు కవిరాజ్ గోస్వామి అనుకుంటారు యాక్చువల్గా మదన్ మోహన్ నాకు ఆశీర్వదించారు రాయమని అని చెప్పి. మీరు ఇప్పుడు దీనిని ఫాలో అవ్వద్దే, మీరు కూడా పక్కన వెళ్ళి శ్యామ్ సుందర్ను ఐ వాంట్ టు డూ సంథింగ్ ఇలా అనుకోకుండా ఏదో పూజ పడింది అనుకోండి, పువ్వు పడింది సో నాకు బ్లెస్సింగ్. మన ఎవరో చెప్పారనమాట ఇది, ఏదో తేడా పని చేశారు ఆయన యాత్రలో. మన యొక్క డివోటీస్ యాత్రలకు వెళ్తాం కదా, యాత్రలో ఆ రోజు ఏదో అయింది, అరే అందరితో పాటు ఎందుకు రాలేదంటే నేను ఎక్కడికో నిధిగొండ వెళ్ళాను అని చెప్పారు. నిధిగొండ ఎందుకు వెళ్ళామని అడిగాను, అందరూ వేరే దగ్గర వెళ్తున్నాను కదా తీసుకెళ్తాను కదంటే లేదు నేను ఎప్పుడు డివోటీకి వెళ్ళి ప్రార్థించాను స్వామి మిమ్మల్ని మీ రాసలీల స్థలాలు చూడాలని చెప్పి. అదే పువ్వు పడింది రోజు. సో నేను డిసైడెడ్ కృష్ణుడు నన్ను రాసలీల చూడమని చెప్తున్నాడని చెప్పి నేను మార్నింగ్ లేచి నిధిగొండకి వెళ్ళిపోయానని చెప్పి. ఐ సైడ్ బాప్రే ఈ పాస్టర్ చెప్పడం కూడా డేంజర్. పువ్వు పడింది, పండు పడింది, మెడలో గార్లెండ్ వేశారు పూజారి. బట్ ఇన్ కవిరాజ్ గోస్వామిస్ కేస్ ఇట్ ఈస్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ రీకన్ఫర్మేషన్. మదర్ మోహన్ అనేది రీకన్ఫర్మేషన్ అనమాట. సో మదర్ మోహన్ గార్లెండ్. సో అక్కడ అయితే కవిరాజ్ గోస్వామి రాస్తారు, ఆయన ఉన్న శ్లోక, కానీ ఏమని రాస్తారంటే ఆయన వాస్తవంగా అప్పుడు నేను డిసైడ్ అయిపోయాను ఏమని. ఫస్ట్ ఆయన ఏం డిసైడ్ అయ్యారు, ఐ గివ్ అప్ ఆల్ మై షేమ్. నేను సిగ్గు లజ్జ అంటాను కదా అవన్నీ కూడా నేను పక్కన పెట్టదలుచుకున్నాను అని చెప్పి. ఎందుకు సిగ్గుపడాలి అంటే యాక్చువల్గా ఇప్పుడు మనం కృష్ణ చైతన్య చరిత్రలు చెప్పుకుంటున్నాం, కానీ అప్పట్లో చైతన్య భాగవతం అలాంటి గ్రంథం ఉన్నప్పుడు పక్కన ఇంకో గ్రంథం రాయడం అంటే హనుమంతుడి ముందు కుప్పుగంతులేడు అన్నమాట. ఇప్పుడు పరంపూర్ జయపత మహారాజు ఉన్నారు, వచ్చిన క్లాస్ ఇవ్వంటే మీరు ఇవ్వగలరా? పరంపూర్ ఆనంద మహారాజు ఉన్నారు, వచ్చిన క్లాస్ ఇవ్వండి ఆయన ముందు ఇవ్వగలము మనము, చేతిగా ఉనికెత్తాయి కదా. సో అప్పుడు ఇవ్వాలంటే ఆ ఫస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, ఎవరేమో నవ్వుకొని ఎవరుంటారు జస్ట్ స్పీక్ రైట్. అంటే కవిరాజ్ గోస్వామి తనకి ఏ మాత్రం క్వాలిఫికేషన్ గురించి ఆలోచించలేదు. యాక్చువల్ నాకు ఏ క్వాలిఫికేషన్ లేదు, కానీ వైష్ణవులు చెప్పారు, వాళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు నేను చేస్తాను, దానివల్ల నేను నవ్వులు పాలు అవుతానేమో లేకపోతే సో అనే ఫ్యాక్టర్ ఆలోచించలేదు ఏదైతే కానీ. బికాజ్ ఇక్కడ నా అహంకారం ముఖ్యం కాదు. సమ్టైమ్స్ యాక్చువల్లీ ఐ రిమెంబర్ ఇన్
బ్లిస్ అంటే రాధేశ్యామ్ ప్రభు తన కౌన్సిల్స్తో మీటింగ్స్ పెడతా ఉంటారు. సో ఈ ఆస్క్ us టు స్పీక్ సమ్ టైమ్స్, మమ్మల్ని కూడా మాట్లాడమంటారు అనమాట. 100 కొద్ది లెక్చర్లు ఇస్తామేమో, కానీ బేసిక్ టాపిక్ మాట్లాడమన్నా అక్కడ మాట్లాడడం కష్టమైపోద్ది మాకు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు, ఒక శిఖరం ఉంది రాధేశ్యామ్ ప్రభు రూపంలో. సో నోటి మాట రాదు. సో దెన్ బట్ చెప్తా, అరే వాళ్ళ ముందు మనం మాట్లాడాలి, అప్పుడు వాళ్ళు హ్యాపీ అవుతారంటే, కానీ రాదంతే అది. దాని కారణం ఏంటి? ఒకటి గౌరవం, రెండోది ఏంటి, అసుగు దేని వల్ల వస్తుంది, అహంకారం వల్ల వస్తుంది. ఇట్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ ఇగో. నన్ను ఏమనుకుంటారు, ఇదేమంటారు, అదే రాధేశ్యామ్ లేకపోతే చెప్పేస్తాం మనం. సో ఓకే, గౌరవం అన్నీ ఉన్నాయి, బట్ దేర్ ఇస్ ఎలిమెంట్ ఆఫ్ ఇగో. ఆ ఇగో ఉండడం వల్ల ఏమవుతుంది, జనాన్ని నన్ను చప్పట్ట కొట్టాలి, నాకు లాగా ఉండాలి అనుకోవడం వల్లనే అది ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతుంది చెప్పండి. అసలు జీవితంలో ఎప్పుడైనా ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతాము? బికాజ్ యాక్చువల్గా ఇగో అనేది రీజన్. ఈగో వల్లనే నేను ఎవరు తక్కువ అనుకోకూడదు, నేను ఫూల్ అవ్వకూడదు అనుకుంటాం కాబట్టి, మన మీద మనం ఎక్స్పెక్టేషన్ పెంచుకుంటాం కాబట్టి మనం స్ట్రెస్ ఫీల్ అవుతాం. అవునా కాదా? సమ్టైమ్స్ చిన్నపిల్లలు చూసారా, వాళ్ళు ఎక్కడైనా మాట్లాడేస్తారు, బికాజ్ దే డోంట్ హ్యావ్ ఈగో. సో ఎవరేమనుకుంటే అంత పట్టించుకోరు వాళ్ళు. మన బాడీలు పెరుగుతున్న కొద్దిని మన ఈగోస్ కూడా అలాగే పెరుగుతాయి. బట్ కవిరాజ్ గోస్వామి యాక్చువల్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, హీ జస్ట్ కెప్ట్ హిస్ ఈగో అసైడ్. ఇప్పుడు ఐ కెన్ స్పీక్. ఇప్పుడు ఇక్కడ వచ్చి మాధవ్ ప్రభు ఉన్నారు, ఎవరో గ్రేట్ సింగర్ పాడుతున్నారు, అప్పుడు నెక్స్ట్ మీరు పాడినట్టే వద్దు ప్రభుజీ అంటాము. ఎందుకు? అది వినయమా లేకపోతే ఇంకేంటా చెప్పండి? డూ థింక్ ఇట్ ఇస్ హ్యూమిలిటీ? ఇట్ ఈజ్ షై కమింగ్ ఫ్రమ్ ఇగో. అమ్మో ఇప్పుడు ఇంత సంగతి పాడితే జనం అందరూ నావే చూస్తారు, పాజిటివ్గా కాదు, ఎవరు రీడ్ అని చెప్పారు. సో బట్ కవిరాజ్ గోస్వామి అంటే దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దిస్ కాన్షియస్నెస్ ఇస్ సచ్ దట్ ఈజ్ కన్విన్స్డ్. బృందావన్ దాస్ ఠాకూర్ ఆకాశం అయితే నేను చిన్న పిచ్చుకు లాంటి వాడిని. సో ఐ జస్ట్ కెనాట్ మ్యాచ్. అలాంటప్పుడు రాయడం వల్ల ఒక రకంగా ఐ మే బికమ్ లాఫింగ్ స్టాక్. బట్ అదంతా అనవసరం, అది అసందర్భం. అది నాకు ఆచార్యులు అందరూ చెప్పారు కాబట్టి నా సిగ్గు బిడియం అన్నీ పక్కన పెట్టి వాళ్ళ సేవగా నేను చేస్తాను అంతే. సో ప్యూర్లీ ఆన్ ద బేసిస్ ఆఫ్ దేర్ ఎంపవర్మెంట్. అని కవిరాజ్ కోసం కూడా చెప్తారు శ్లోక. ఏమని చెప్తారంటే, నేను రాస్తున్నప్పుడు నా చేతులు వణుకుతున్నాయి. కవిరాజ్ కోసం వయసు అంతా తెలుసు అప్పుడు రాస్తున్నప్పుడు 95 సంవత్సరాలు. అట్ ద ఏజ్ ఆఫ్ 95 హీ వాజ్ గివెన్ ఇన్స్ట్రక్షన్. మీకు అనిపిస్తూ ఉంటుంది మనం ఇప్పుడు ప్రభుజీ నేను ఇస్కాన్కి 7 ఏళ్ళ నుంచి వస్తున్నాను పోజీ, నాకు ఏమీ గుర్తింపు ఉంది పోజీ అంటే, ఎందుకు ఈ మధ్య రాట తగ్గించామంటే 7 ఏళ్ళ నుంచి వస్తున్నాను పోజీ, నాకు ఏం గుర్తింపు ఉంది రోజు అని చెప్పాను. ఐ వాజ్ నాట్ గివెన్ ఎనీ డిపార్ట్మెంట్ ఆర్ ఎనీ పొజిషన్ అని చెప్పి. సమ్టైమ్స్ డివోర్స్ ఫీల్, అరే ఐఎమ్ సో సీనియర్ బట్ ఐ హ్యావ్ నో రికగ్నిషన్ అని చెప్పి. మరి కవిరాజ్ గోస్వామి ఏమనుకోవాలి, 95 వరకు ఆయన ఎవరెవరో తెలియదు. సో వెన్ యూఆర్ సిన్సియర్నా, మహాప్రభుకి ఎప్పుడు ఎవరిని ఎలా ఎంగేజ్ చేయాలో తెలుసు. కవిరాజ్ గోస్వామి ఎప్పుడు ఎంగేజ్ చేస్తారు ఆయన? 95. డోంట్ వర్రీ, మనల్ని ఆ టైంలో ఎంగేజ్ చేయట్లేదు. ఎందుకు? అప్పుడు మనం ఎవరు ఉండవు కాబట్టి. సో 95లో చేశారు ఆయన్ని. 95లో ఆయన రాస్తారనమాట, వెన్ ఐఎమ్ రైటింగ్ మై హ్యాండ్స్ ఆర్ షేకింగ్ అండ్ ఐఎమ్ ఫర్గెటింగ్. నేను అసలు అన్నీ మర్చిపోతున్నాను. నేను నా కళ్ళు మూతపడిపోయిన, నా కళ్ళు కనిపించట్లేదు. నేను రాయడి చేతులు వణుకుతున్నాయి, ఏం రాస్తానో చూడడానికి నా కళ్ళు కనిపించట్లేదు, ప్లస్ నేను ఏం రాయబోతున్నాను దానికి నాకు మెమరీ లేదని చెప్పంటారు అనమాట. అయినా నేను రాయగలుగుతున్నానంటే ఇదంతా శ్రీ చైతన్య మహాప్రభు వారి యొక్క కృప అని చెప్తారనమాట. శ్రీ చైతన్య మహాప్రభుకి. సో కవిరాజ్ గోస్వామి ఎలా రాస్తారంటే, వాస్తవంగా రఘునాథ్ దాస్ గోస్వామి అప్పటికే బృందావన్ వచ్చుంటారు. వాస్తవంగా శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు దే లీవ్ దేర్ బాడీస్. అప్పుడు రఘునాథ్ దాస్ గోస్వామికి తెగనాథుడు ఉండలేకపోతారనమాట. నేను మహాప్రభు నిత్యానందుడు ఏం చేసి నేను ఉండలేనని చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటాను, ఐ విల్ లీవ్ అప్ దర్ బాడీ అని చెప్పి. కానీ బృందావన్ వెళ్ళి దర్శనం చేసుకుని సూసైడ్ చేసుకుంటానని చెప్పి. సో రఘునాథ్ దాస్ గోస్వామికి వెళ్ళి బృందావన్ వెళ్తారు అండ్ ఈ వాంట్ గివ్ అప్ హిస్ బాడీ. అండ్ రూపు కోసం సనాతన కోసం అర్థమవుతుంది, ఈయన తన శరీరాన్ని విడిచిపెట్టేయాలనుకుంటున్నారు ఆ విరహంలో అని చెప్పి. వెంటనే చెప్తారన్నమాట, అరే మా అందరికన్నా నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకంటే 6 గోస్వామిస్లో అందరికన్నా కూడా శ్రీ చైతన్య మహాప్రభు మధ్యలీల అంత్యలీల ఉన్నంతలో ఎక్కువ చూసింది ఎవరు? రఘునాథ్ దాస్ గోస్వామి. రెండవది రఘునాథ్ దాస్ గోస్వామి గారి గురువు ఎవరు? స్వరూప్ దామోదర్. స్వరూప్ దామోదర్ పర్సనల్ సర్వెంట్ ఆఫ్ చైతన్య మహాప్రభు. లలితా సఖి, రామానందరాయి, విశాఖ సఖి, రైట్. సో స్వరూప్ దామోదర్ డైరీ, మురారి గుప్తా యొక్క డైరీ స్వరూప్ దామోదర్ దగ్గర ఉంటుందన్నమాట. ప్లస్ స్వరూప్ దామోదర్ గోస్వామి కూడా సొంత డైరీ రాసేవాళ్ళు మహాప్రభు లీలలు.
అండ్ రఘునాథదాస్ గోస్వామి ఆల్సో ఇష్యూ రైట్ ఇస్ ఓన్ డైరీ. సో ఆ రకంగా చూస్తే మురారి గుప్తా డైరీ, స్వరూప్ దామోదర్ గోస్వామి డైరీ ప్లస్ రఘునాథదాస్ గోస్వామి తన సొంత డైరీ మహాప్రభు, ఈ 3 గ్రంథాలు ఎవరి దగ్గర ఉంటాయి? రఘునాథదాస్ గోస్వామి. ప్లస్ 6 గోస్వామిస్లో కూడా మహాప్రభు లేరని పూర్తిగా చూసిన ఏకైక వ్యక్తి రఘునాథదాస్ గోస్వామి. సో రూప్ సనాతన్ ఏమని చెప్తారు? ఇంత ట్రెజర్ నీ ఒక్కడి దగ్గరే ఉంది, నువ్వు ఇప్పుడు శరీరాన్ని విడిచిపెట్టడం ద్వారా నువ్వు ఎంత అన్యాయం చేస్తున్నావు వైష్ణవ సమాజానికి అర్థమవుతుంది దానికని చెప్పి, కాబట్టి మేము ఆదేశం ఇస్తున్నాము, యు స్టే ఇన్ రాధాకుండలో ఉండు, ఈ రాధాకుండ నిర్మాణం చెయ్యి అండ్ ఇక్కడే నువ్వు రోజు మహాప్రభు లీల చెప్పండి అని చెప్పి. సో మిగతా 5 గోస్వామిలు వచ్చి వినేవాళ్ళు రఘునాథ గోస్వామి నుంచి, ఇంక్లూడ్ చేయకపోతే ప్లస్ మిగతా అక్కడ బృందావనంలో అందరూ ఆచార్యులు కూడా వచ్చి వినేవాళ్ళు అనమాట. సో కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి కూడా ప్రతిరోజు ఆయన రఘునాథ్ గోస్వామి వినేవారు అనమాట. సో కవిరాజ్ గోస్వామి ఏం చెప్పారు? నిత్యానంద దీక్షా గురు అండ్ రూప అండ్ రఘునాథ్ నా శిక్షా గురుస్ అని చెప్పేవారు అనమాట. రూప రఘునాథ్ నా శిక్షా గురుస్ అని చెప్పి. సో ఆ విధంగా రఘునాథదాస్ గోస్వామి నుంచి ఆయన మహాప్రభు వారి యొక్క మధ్యలీల మరియు అంత్యలీలాస్ అన్నీ వింటారు. దాన్ని చైతన్య చరితామృతం కింద ఆయన రచిస్తారనమాట. శ్రీ చైతన్య చరితామృతంకి. సో అలాగన అయితే కవిరాజ్ గోస్వామి ఆదిలీల తక్కువ రాస్తారనమాట. సిసి ఆదిలీల తక్కువ ఉంటుంది. లైక్ నేను ఆదిలీల చెప్పాను కదా, ఆదిలీల మెయిన్లీ భాగవతం నుంచి చెప్పాను, చైతన్య భాగవతం నుంచి. మధ్య అంత్య పూర్తిగా చైతన్య చరితం ఉంటుందన్నమాట. సో యాక్చువల్గా కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి మనకి మిగతా 6 గోస్వామిస్ తెలిసినంతగా అందరూ తెలియకపోతే ఈవెన్ గౌడీ వైష్ణవ ట్రెడిషన్లో కూడా. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఏది గౌరన హోయితో అని సాంగ్ పాడుతూ ఉంటామా? శ్రీ చైతన్య మహాప్రభువే ఈ లోకంలో రాకపోయింటే 1 2 3 4 చెప్పండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఏది గౌరన హోయితో మనం ఏమేమి మిస్ అయ్యేవాళ్ళో చెప్పండి. మాతాజీ ఫస్ట్, నెక్స్ట్ రెడీ ఉండండి. జీవితం లక్ష్య తెలిసినది కాదు, జనరిక్. నెక్స్ట్ ప్రభుజీస్ మహాప్రభు లేకపోయింటే కృష్ణ ప్రేమ, బ్రజ ప్రేమ అని చెప్పాలి, కృష్ణ ప్రేమ చెప్పకూడదు. ఎందుకంటే మహాప్రభు ముందు కూడా కృష్ణ ప్రేమ ఉంది, కానీ కృష్ణుడిని అనేక విధాలుగా ప్రేమించవచ్చు. అంటే బ్రజ ప్రేమ అనేది మహాప్రభు మనకి ఇచ్చారన్నమాట. బ్రజ ప్రేమ అంటే ఎవరి ప్రేమ? గోపీస్ లవ్. నెక్స్ట్ మాతాజీస్ యువదారణ, ఒక ఎక్స్టర్నల్. ఎనీథింగ్ ఎల్స్? సంకీర్తన మూమెంట్. ఓకే, ఇంకా మోరల్ లెసన్. ద డీపెస్ట్ ట్రెజర్ ఆఫ్ కృష్ణ భక్తి, కృష్ణ ప్రేమ, ఉన్నత ఉజ్వల రస, అనార్పిత చరించరత్ కరుణ అవతీర్ణవ కలో సమర్పితం ఉన్నత ఉజ్వల రసం స్వభక్తిం శ్రియం. సో ఆయన కలియుగంలో లోవెస్ట్ పీపుల్కి టాప్ మోస్ట్ ట్రెజర్ ఆ భాండాగారం ఇచ్చారు. కృష్ణ ప్రేమ, వ్రజ ప్రేమ అనే భాండాగారం ఇచ్చారు. యాక్చువల్గా ఇస్కాన్ భక్తులకి ఉన్నంత ఫిలాసఫీ వేరే మతాలు పక్కన పెట్టేయండి, మన హిందూ ధర్మంలో కూడా ఏ సంప్రదాయం కూడా మన దాంతో మ్యాచ్ అవ్వలేదు. దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ భాగవతం. ఐమ్ టెల్లింగ్ యూ, భాగవతం కూడా పరిధి ఉంది. భాగవతానికి కూడా దర్ ఇస్ అ లిమిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సృష్టి గురించి చెప్తున్నాం. అది భాగవతంలో ఎక్కడ సృష్టి వస్తుంది చెప్పండి? సర్గ విసర్గ అంటాము. సర్గ అంటే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? సర్గ గురించి డైరెక్ట్గా శ్రీ మహావిష్ణువు స్వేదరంధ్రాల నుంచి బ్రహ్మాండాలు వస్తాయి, అక్కడ నుంచి మొత్తం ఎక్స్ప్లెనేషన్ వస్తుంది. కానీ శ్రీ మహావిష్ణు పైన ఏంటి? ఆత్మరం అండర్స్టాండింగ్ ఏంటి? యాక్చువల్గా వాట్ ఎవర్ ఫిలాసఫీ ఆర్ స్పీకింగ్ దట్ ఈస్ ఫ్రమ్ చైతన్య చరితామృత, మెనీ థింగ్స్. And that level of depth is not there in any literatures also, new literatures. So Gaudiya Vaishnava Siddhanta is topmost Siddhanta. And Srila Prabhupada వాస్తవం చెప్పాలంటే మనకి ఎంత అవసరం అంత ఇచ్చారు. అదర్ విల్ బికమ్ జ్ఞానీస్, అంత సిద్ధాంతం మన దగ్గర ఉంది. అండ్ దానికి కారణం ఏంటి? శ్రీ చైతన్య మహాప్రభు. అండ్ ఆ శ్రీ చైతన్య మహాప్రభు సరే వచ్చారు, అది చైతన్య చరితామృతం లేకపోయింటే, అసలు చైతన్య చరితామృతం అనే గ్రంథమే లేకపోయింటే మనకు అసలు మహాప్రభు వారి యొక్క గొప్పతనం తెలిసిండేదా? నెక్స్ట్ ఇంత డెప్త్ ఆఫ్ కృష్ణ ప్రేమ తెలిసిండేదా? ఇవి చైతన్య భాగవతం అంత డిస్క్రిప్షన్ ఉండదు, మహాప్రభు బాల్యంలో ఉంటుంది. కానీ మనం ఈరోజు మన చైతన్య భాగవతం ఎప్రిషియేట్ చేస్తున్నాం, ఎందుకంటే చైతన్య మహాప్రభు గొప్పతనం తెలుసు కాబట్టి. ఆయన గొప్పతనం తెలుసు కాబట్టి అందుకనే ఆయన బాల్యం మనము చదవగలుగుతున్నాం. ఆయన గొప్పతనం తెలియకపోతే ఆయన బాల్యం మనం ఎందుకు చదువుతాం చెప్పండి?
అవునా కాదా? భక్తి వినోద్ ఠాకూర్ ఆయన తన ఆటోబయోగ్రఫీ ఆయన తన సొంత ఆటోబయోగ్రఫీ రాసుకుంటారు అన్నమాట, ఆత్మకథ అంటారు కదా. ఆయన ఏమని రాస్తారంటే, వాస్తవంగా చైతన్య చరితామృత ఈజ్ ఫ్రమ్ ఏ గౌడి వైష్ణవ్ ఫ్యామిలీ. వాస్తవంగా కేదార్నాథ్ దత్త, వాస్తవంగా స్వామి వివేకానంద మీన్స్ రవీంద్రనాథ్ దత్త కదా. వివేకానంద అంటే దీక్ష పేరు, ఆయన పేరు రవీంద్రనాథ్ దత్త. సో ఆయన భక్తి వినోద్ ఠాకూర్ ఒక రకంగా బంధువులు. దే ఆర్ యాక్చువల్ కంటెంపరీస్. భక్తి వినోద్ ఠాకూర్ అండ్ దిస్ పర్సన్ కైండ్ ఆఫ్ కంటెంపరీస్ కాదు, బట్ సీనియర్ యంగర్. భక్తి ఠాకూర్ సీనియర్, బట్ నెవర్తలెస్ సేమ్ ఫ్యామిలీ. వాళ్ళ యాక్చువల్ రిలేటివ్స్ వాళ్ళు అసలు. బట్ నెవర్తలెస్ భక్తి వినోద్ ఠాకూర్ టైంలో గౌడీ వైష్ణవం అనేది గొప్ప షేప్లో ఏం లేదు. ఈ అపసంప్రదాయాలు అవన్నీ పెరిగిపోవడం వలన గౌడీ వైష్ణవం అనేది ఒక రకంగా ఏంటంటే సహజ మూమెంట్గా మారిపోయింది, అపసంప్రదాయ సహజ మారిపోయింది. అండ్ భక్తి వినోద్ ఠాకూర్ కూడా ఆయన పుట్టుకతోనేమి ఆయన ఈజ్ నాట్ దట్ ఈజ్ ఏ గ్రేటెస్ట్ డివోటీ, నో. ఆయన ఒక టైంలో క్రిస్టియానిటీకి ఆకర్షింపబడ్డారు, తర్వాత గౌడీ వైష్ణవం కూడా ఈజ్ నాట్ అండర్స్టాండింగ్. సో ఆయన కానీ మా కుటుంబము గౌడీ వైష్ణవ కుటుంబం, మహాప్రభు పూజిస్తారు ఇళ్లలో. యాక్చువల్లీ బెంగాల్లో మీకు ప్రతి 100 ఇళ్లలో 70 ఇళ్లలో గౌరీనితాయిని పూజిస్తారు తెలుసా. 100 ఇళ్లలో 70 ఇళ్లలో ఒక తరపున కాళీమాతను కూడా పూజిస్తారు, గౌరీనితాయిని పూజిస్తారు, మహాప్రభుని అఫ్కోర్స్ గౌరీనితాయి ఉంటారు, ప్లస్ రామకృష్ణ పరమహంసని పూజిస్తారు, శారదామాని పూజిస్తారు, అండ్ వివేకానంద పూజించాలి అంత ఎక్కువ. శారదామ్మ, రామకృష్ణ. అంటే నేను ఏ ఇంటికి వెళ్ళినా సరే తులసి కోట ఉంటుంది చూసారా, తులసి కోటకి టైల్స్ చిన్న చిన్న 6 ఇంచ్ చిన్న టైల్స్ 1 feet టైల్స్ అంటిస్తుంటారు. మన సైడ్ కూడా ఒకసారి సాయిబాబా, ఒకసారి శివుడు, ఒకసారి ఏదో పడ్డారు మనకి. సో దేర్ యూల్ ఫైండ్ ఎనీ హౌస్ యూ గో యూల్ ఫైండ్ పిక్చర్స్ ఆఫ్ గౌరీనితాయ్, రామకృష్ణ పరమహంస, శారదమ్మ. దే వెరీ ఫేమస్. సో సిద్ధాంతం తెలియకపోవచ్చు కానీ గౌరీనితాయ్ అనేది హౌస్ హోల్డ్ అనమాట బెంగాల్లో. సో కేదార్నాథ్ దత్త అంటే భక్తి వినోద్ ఠాకూర్ కూడా గౌరీనితాయ్ అనేది హౌస్ హోల్డ్ వర్షిప్ చేస్తారు. బట్ కేదార్నాథ్ దత్త అంటే భక్తి వినోద్ ఠాకూర్ హీ వాజ్ నాట్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ మహాప్రభు ఇంత గొప్పతనం ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ టైము యాక్చువల్గా ఆయన తప్ప చైతన్య చరిత్రం చదవాలనుకుంటారనమాట. చైతన్య చరిత్రం చదవాలనుకున్నప్పుడు ఆయనకి యాక్చువల్గా ఒరిజినల్ ట్రాన్స్లేషన్ దొరకదు. తర్వాత ఎంతెంతో రీసెర్చ్ చేసి ఫైనల్గా ఎంటైర్ సెట్ ఆఫ్ చైతన్య చరిత్రం తీసుకుంటారు. అప్పట్లో మన ప్రింట్కి ప్రభుపాద్ పుణ్యమా చెప్పి మనకు దొరుకుతున్నాయి కానీ అదర్వైజ్ మన పరిస్థితి ఏంటి అసలు అంతెందుకు. అసలు నేను ఇస్కాన్లోకి వచ్చినప్పుడు, నేను బలరామ మేము ఇస్కాన్కి వచ్చినప్పుడు కూడా ఇప్పుడులాగా మాకు ఒక లెక్చర్ వినాలి అంటే మేము ముందు నుంచే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. రాధా మారా టేప్స్ ఉండేవి లైబ్రరీలోని. ఈ లెక్చర్ వినాలంటే చేసుకోవాలి. ఆ లెక్చర్ వాళ్ళు ఇంకోటి వింటున్నారు, ఆయన వినిన తర్వాత టేప్ నీకు ఇస్తే అప్పుడు వినాలి. సో నెక్స్ట్ లిస్ట్ నాది. నేను లైబ్రరీ అయినప్పుడు వాక్మెన్ ఉండేది, వాక్మెన్ క్యాసెట్ పెట్టుకునేవాళ్ళం అనమాట. సో ఒక లెక్చర్ వినాలన్నా దానికి 1 week టైం ఉంటుంది. ఒక్కొక్కరు 2 సార్లు విని నోట్స్ రాసుకునేవాళ్ళం. సో వినే తక్కువ, అబ్జార్ప్షన్ మాత్రం భయంకరంగా ఉండేదన్నమాట. నేను ఈ రోజుకి చెప్తాను. నేను ఫస్ట్ లెక్చర్ నా జీవితంలో మొదటిసారి రాధనా స్వామి 2004 అక్టోబర్లో ఆయన ఫస్ట్ లెక్చర్ విన్నాను. ఆ లెక్చర్లో గంట లెక్చర్ని ఇప్పుడు అరగంట చెప్పగలను నేను. 2004 ద ఇనిషియల్ వాట్ ఎవర్ ఐ హర్డ్ ఐ కెన్ రికలెక్ట్ ఎంటైర్ లెక్చర్ ఆల్సో. ఏ లెక్చర్ చెప్పారు అంటే చౌపాట్లో చెప్పారు, ఎలా కూర్చున్నారు, ఆయన డ్రెస్సు, నెక్స్ట్ ఆయన అగాసుర నోట్లోకి గోపాలకు అందరూ వెళ్ళిపోతారు. ఆ పాస్ట్ టైం నేను చెప్పారు మహారాజ్. ఎందుకంటే లెక్చర్ అయిన తర్వాత మా జనరల్ ఆదత ఏంటంటే గంట లెక్చర్ ఉంటే 2 గంటలు డిస్కషన్ చేసుకునే వాళ్ళం లెక్చర్ మీద. అందుకని మాకు అలా గుర్తుకుండిపోయేది. సో రిసోర్సెస్ తక్కువ, అబ్జార్ప్షన్ ఎక్కువ. ఇప్పుడు రిసోర్సెస్ ఎక్కువ, అబ్జార్ప్షన్ తక్కువగా లేదు. తక్కువ ఏం తక్కువ అసలు? ఎవరికి అబ్జర్ప్షన్ ఉంది అసలు? ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఆల్సో. ఇప్పుడు అన్లిమిటెడ్ అసలు యూట్యూబ్లో ప్లేలిస్ట్ ఏంటి, ఇదేంటి అదేంటి అసలు ఎవ్రీథింగ్. బాగా స్పీకర్ చక్కదేపు అప్సెట్ అయితే నాకేంటి ఎక్కువ వినుకుంటాను నేను. సో వీ డోంట్ కేర్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ మై మొబైల్. సో గూగుల్ ఇస్ ద గురు, విల్ గివ్ ఎవ్రీథింగ్. ఒకప్పుడు అట్లీస్ట్ నాకు ఇప్పుడు ఒక లెక్చర్ కావాలంటే సరే నేను టైప్ చేస్తే వెబ్సైట్లో వచ్చేవి. ఇప్పుడే ఏ చేస్తున్నారు కదా, ఏ ఇట్స్ గివింగ్ ఎవ్రీథింగ్. సో ఎనీహౌ, సో భక్తి వినోద్ ఠాకూర్ విత్ గ్రేట్ ఎఫర్ట్ 2 సంవత్సరాలు కష్టపడ్డారు ఆయన చైతన్య చరితామృతం ఒరిజినల్ కాపీ పొందడం కోసం. బికాజ్ ఇట్స్ ఆల్ ఒక బుక్ కింద లేదు. ఆదిలీల ఒక దగ్గర, మధ్యలీల ఒక దగ్గర, సహజీల దగ్గర ఒకటి. సో అన్నీ తీసుకొని ఒరిజినల్ ప్యాకింగ్ చేశారనమాట.
అండ్ ఆయన ఫస్ట్ టైం చదివినప్పుడు ఆయనకి వాస్తవంగా హీ డిడ్ నాట్ ఫుల్లీ, అంటే ఆయనకి గౌరనితాయ్ ఫస్ట్ టైం సీసీ చదివినప్పుడు మహాప్రభు అదే భక్తివినోద్ ఠాకూర్ గౌరనితాయ్ యొక్క గొప్పతనం తెలిసింది, కానీ వాళ్ళు ఎందుకు కృష్ణుడిని అంతగా పూజిస్తున్నారు అనేది అప్పటికి కన్విన్స్ కాదు భక్తివినోద్ ఠాకూర్. వై మహాప్రభు ఈజ్ సో మచ్ గ్లోరిఫైడ్ కృష్ణ, ఈజ్ కృష్ణ, మహాప్రభు హిమ్సెల్ఫ్ ఇస్ కృష్ణ. సో బట్ హీ వాజ్ నాట్ కన్విన్స్ అబౌట్ కృష్ణ ఫుల్లీ, బికాజ్ అది చదువుకున్నదంతా క్రిస్టియన్ స్కూల్లో. కాబట్టి క్రిస్టియన్ స్కూల్లో ఎలా చెప్పేవాళ్ళు, కృష్ణుడి క్యారెక్టర్ని చాలా వేగాబాట కింద, ప్లే బాయ్ కింద చిత్రీకరించేవాళ్ళు. ఇప్పుడు ఇంకా తక్కువ, అప్పట్లో ఇంకా దారుణంగా అవహేళన చేసేవారు క్రిస్టియన్, అదే బ్రిటిషర్లు. అప్పుడు బ్రిటిషర్లు కాలం కదా, మామూలుగా అవహేళన చేసేవాళ్ళు కాదు మనల్ని. సో ఆయనకి అదే బొంబార్డ్మెంట్ ఉండేదన్నమాట. సో ఫస్ట్ చదివినప్పుడు కూడా కృష్ణుడు, సో కృష్ణ సుప్రీం లార్డ్, వై దేర్ ఆర్ పీపుల్ మ్యాడ్ ఆఫ్టర్ కృష్ణ అర్థం కాదనమాట. చూడండి, అంత గొప్ప ఆచార్యులు భక్తివినోద్ ఠాకూర్ల వారు స్వయంగా తన గురించి చెప్పుకుంటున్నారు అలాగా ఇన్ హిస్ ఆటోబయోగ్రఫీ. మళ్ళీ సెకండ్ టైం ఎంటైర్ చైతన్య చరిత్ర చదువుతారంట. అప్పుడు భక్తివినోద్ ఠాకూర్కి అర్థమవుతుంది యాక్చువల్గా ఈ కృష్ణతత్వం అనేది ఎంత డీపెస్ట్ తత్వమా, అండ్ శ్రీ చైతన్య మహాప్రభు ఎందుకు ఇంత ఇంపార్టెంట్ పర్సనాలిటీ. అంతకుముందు వాసుదేవ్ దత్త, శ్రీ గోవింద్ ఘోష్, పరమ కరుణ బహుదీ జన హితాయి గౌరచంద్ర, సభ అవతార సార శిరోమణి కేవల ఆనందకాండ. అన్ని అవతారాల్లోకి అత్యంత ముఖ్యమైన అవతారం ఏంటది, గౌరనితాయ్ అని చెప్పి చాలా చెప్తారు. కానీ ఎందుకు అలాగా, వై, ఈ వాజ్ నాట్ క్లియర్. భక్తివినోద్ ఠాకూర్ వాజ్ నాట్ క్లియర్ యాక్చువల్లీ. సభ అవతార సార శిరోమణి, ద క్రెసెండో ఆఫ్ ఆల్ ఇన్కార్నేషన్స్, మోస్ట్ మర్సిఫుల్ ఇన్కార్నేషన్స్ ఇస్ గౌరనితాయ్. బట్ వై దే ఆర్ మోస్ట్ మర్సిఫుల్ అనేది ఆయన సెకండ్ టైం చైతన్య చరితామృతం అర్థం. ఎందుకంటే మహాప్రభు కృష్ణతత్వం అంత పర్ఫెక్ట్గా చెప్పారు. రెండవది ఎసెన్స్ ఆఫ్ ద కృష్ణతత్వం అనేది ఈ హరినామం రూపంలో మహాప్రభు లోకానికి ఇచ్చారు. అప్పుడు భక్తివినోద్ ఠాకూర్కి హరినామం అనేది ఎంత ఇంపార్టెంట్ తెలుస్తుంది, అండ్ గౌరనితాయ్ అనే ఎందుకు అంత ఇంపార్టెంట్ తెలుస్తుంది, ప్లస్ కృష్ణతత్వం అనేది సంపూర్ణ క్లారిటీ వస్తుంది అనమాట. ఆ తర్వాత భక్తివినోద్ ఠాకూర్ తన జీవితాన్ని మొత్తము ఆయన అంకితం చేస్తారు. డిస్పైట్ బీయింగ్ ఏ మెజిస్ట్రేట్, ఆయన హీ వుడ్ డూ ఆల్ దిస్ థింగ్స్. దిస్ ఈజ్ ద ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ భక్తివినోద్ ఠాకూర్. అంటే మనకు అర్థం ఏంటంటే అంత గొప్ప ఆచార్యులు కూడా చైతన్య చరితామృతం లేకపోయింటే, అఫ్కోర్స్ దేనిలో భాగం వాస్తవంగా భక్తివినోద్ ఠాకూర్ ఈజ్ ఏ మంజరి, అవునా కదా, ఎటర్నల్ అసోసియేట్స్. ఏం మంజరి భక్తివినోద్ ఠాకూర్, కమల మంజరి, రఘునాథ్ భట్ట గోస్వామి రాగమంజరి, అండ్ కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ఈజ్ విచ్ మంజరి, కస్తూరి మంజరి. కస్తూరి మంజరి. సో దర్ యాక్చువల్లీ మంజరీస్ అంటే ఎవరు, వాస్తవంగా భగవంతుల ధామంలో గోపికల యొక్క అసోసియేట్స్, దే ఆర్ సఖీస్ ఆఫ్ గోపీస్. సో దే ఆర్ యాక్చువల్ అటర్నల్ అసోసియేట్స్. కానీ ఈ లీలలో భాగంగా దే ఆల్సో అండర్వెంట్ ఎ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో భాగంగా చైతన్య చరితామృతం గొప్పదాన్ని లోకానికి చాటి చెప్పాలి. కాబట్టి దానికోసం భక్తివినోద్ ఠాకూర్ ఒక టైంలో హీ వాజ్ నాట్ సో మచ్ ఫేవరబుల్. ఆయనే కాదు, ఆ జనరేషన్ మొత్తం కూడా యాక్చువల్ గౌడీ వైష్ణవ సిద్ధాంతాన్ని తిరిగి పునర్జన్మనిచ్చింది భక్తివినోద్ ఠాకూర్. పునర్జన్మనిచ్చింది భక్తివినోద్ ఠాకూర్. మధ్యలో 200 సంవత్సరాల పాటు గౌడీ వైష్ణవం అనేది ఒక థియరిటికల్గా మిగిలిపోయింది. సమాజంలో ఎలైట్ పీపుల్ అంటే అంటే గౌరవంగా ఉండే కమ్యూనిటీలో గౌడీ వైష్ణవిజం స్వీకరించేవారు, ఎందుకంటే దాన్ని ఒక రకంగా ప్రచారం తాగిపోవడం వల్ల. సో భక్తివినోద్ ఠాకూర్ తిరిగి స్థాపించేది ఎలాగంటే చైతన్య చరితామృతం ద్వారా. సో చైతన్య చరితామృతం ఇస్ దాట్ ఇంపార్టెంట్. అండ్ తర్వాత ఆయన పుత్రుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్, హీ యాక్చువల్లీ మెన్షన్స్ ఏ డే విల్ కమ్ ద హోల్ వరల్డ్ విల్ లెర్న్ బెంగాలీ సో దట్ దే కెన్ లెర్న్ చైతన్య చరితామృతం. ఒకరోజు వస్తుంది ప్రపంచం అంతా కూడా బెంగాలీ నేర్చుకుంటుంది. దేనికోసం, చైతన్య చరితామృతం చదవడం కోసం చెప్పి. అండ్ ఎంతమంది నేర్చుకో చూడండి, ప్రతి దేశంలో కనీసం కొంతమందికి బెంగాలీ వచ్చు, అవునా కదా. ఇస్కాన్ భక్తులే చూడండి, ఇస్కానే కాదు గౌడీ వైష్ణవులకు చాలామందికి, మా ఇస్కాన్లో కూడా చాలామంది బ్రహ్మచారి బెంగాలీ ఎలా నేర్చుకున్నారంటే చైతన్య చరితామృతం చదవడం వల్ల బెంగాలీ నేర్చుకున్నారు. నేను కూడా ఒకటి చైతన్య చరితామృతం చదవడం ద్వారా, రెండోది బిల్ బోర్డ్స్ చూస్తూ బెంగాలీ నేర్చుకున్నాను అనమాట. నేర్చుకొని సంకల్పించుకున్నాను, రోజు కారులో వెళ్ళేవాళ్ళం కదా, సో బెంగాలీ చదవడం రాయడం మొత్తం నేర్చుకున్నాను అనమాట. తర్వాత ఇంకా ఛాలెంజింగ్ తీసుకోవాలని చెప్పి బెంగాలీలో భక్తి చెప్పడం స్టార్ట్ చేశాను నేను. జనాలు నవ్వుకునేవాళ్ళు.
వాళ్ళ పాండిత్యానికి ఆనందపడతాను అనుకున్నాను, కానీ నా మూర్ఖత్వానికి ఆనందపడతాను తెలియలేదు. అట్లీస్ట్ భగవద్గీత 13th చాప్టర్ నుంచి 17th చాప్టర్ చెప్పాను, బెంగాలీలో భక్తి చెప్పాను అనమాట. సో బట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ దట్ నో వై డు వి లెర్న్ బెంగాలీ? మా భక్తి ఒక్కరు ప్రెడిక్ట్ చేశారు, ప్రతి ఒక్కరు నేర్చుకుంటారు బెంగాలీ. దేనికోసం? చైతన్యాన్ని తావడం కోసం. సో అంతటి గొప్ప గ్రంథాన్ని మనకు అందించింది కవిరాజ్ గోస్వామి. ఆ చైతన్య చరిత్రతో అనేది లేకపోయింటే మనకి మహాప్రభు గురించి తెలిసేదే కాదు అసలు. అండ్ అప్పుడు వ్రజభక్తి అంటే కూడా మనకు తెలిసేది కాదు. అది పరంపర ఇంతవరకు అఫ్కోర్స్ మహాప్రభుస్ మర్సీ, సో ఇట్ విల్ హ్యాపెన్. కానీ 10,000 సంవత్సరాలు నడుస్తుందంటే 10,000 సంవత్సరాలు నడవాలంటే దానికి ఆధారం ఏంటి? చైతన్య చరితామృతం. అండ్ ఆ చైతన్య చరితామృతం లోకానికి వచ్చింది ఎవరి ద్వారా? శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామి ద్వారా. శ్రీల కృష్ణదాస్ కవిరాజ్ గోస్వామికి. సో యూ కెన్ అండర్స్టాండ్ హౌ ఇంపార్టెంట్ ఈజ్. కాబట్టి మనము చైతన్య చరితామృతం చదువుతున్నప్పుడు మనం ఖచ్చితంగా మనం కవిరాజ్ గోస్వామిని ప్రణామం చేయాలి. రెండవది, సమ్టైమ్స్ వీ మే నాట్ హ్యావ్ టేస్ట్, మనం దాని మీద ఆకర్షణ లేకపోవచ్చు, అయినా చదవడానికి ప్రయత్నించాలి. అప్పుడు ఏమవుతుంది? ఏ భావన ప్రయత్నించాలి? అరే నా కోసము కవిరాజ్ గోస్వామి 95 ఏళ్ళ వయసులో ఇంత కష్టపడ్డారు, నా కోసము శిల ప్రభుపాదుల వారు రాత్రి పగలు నిద్ర మానుకొని రాశారు, నా కోసం ప్రభుపా శిష్యులు వాళ్ళు దేర్ సో మచ్ సాక్రిఫైసెస్ రావడం కోసం, కాబట్టి వాళ్ళని ఆనందపరచడం కోసం సేవ రూపంలో చదువుతాను అనే భావనలో మనం చదివినా సరే ఏమవుతుంది? ఆ భావన భగవంతుడికి అర్థమవుతుంది. కాబట్టి మన భావన పట్ల వాళ్ళు ఆనందం చెంది వాళ్ళు మనకు చైతన్య చరితామృతం మీద రుచి వచ్చేలా చేస్తారనమాట. ఇప్పుడు అండర్స్టాండింగ్? యాక్చువల్లీ ఇదే ప్రశ్న రాధానాథ స్వామిని అడిగారనమాట. సో మహారాజ్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు స్టడీ చైతన్య చరితామృతం, ఐ డోంట్ హ్యావ్ ఎనీ టేస్ట్ టు స్టడీ. అప్పుడు దెన్ వాట్ షుడ్ ఐ డూ అని చెప్పాను. మహారాజ్ ఏం చెప్పారు? యూ స్టిల్ స్టడీ. మరి ఏ భావంలో? కంటిన్యూస్ రిమెంబర్ ప్రభుపాద దీనికోసం ఎంత కష్టపడ్డారు, వాళ్ళ డిసైపుల్స్ ఎంత కష్టపడ్డారు ఆ బుక్కుని రావడానికి. 3 నెలలు తీసుకొచ్చారు. తర్వాత కవిరాజ్ గోస్వామి ఎంత కష్టపడ్డారు, అందరూ ఎంత కష్టపడి గ్రంథం వచ్చింది.